హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం 5th క్లాస్కి సంబంధించి సీటెట్ క్లాసెస్కి సంబంధించి 5th క్లాస్ నుంచి 10 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11 నుంచి 22 అంటే టోటల్గా వచ్చేసి 22 చాప్టర్స్ 5th క్లాస్కి వచ్చేసరికి. సో 5th క్లాస్లో 10 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మిగతా చాప్టర్స్ మొత్తం ఈ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. సో చూడండి, 11th చాప్టర్ వచ్చేసి సునీత ఇన్ స్పేస్. సో సునీత విలియమ్స్ అనే ఒక ఆవిడ స్పేస్కి చెందినవారు, స్పేస్కి వెళ్ళి వచ్చినవారు. సో కాబట్టి ఈమె గురించి ఇచ్చారు ఈ లెసన్ అనేది. సో చూద్దాం. చూడండి, ఇక్కడ స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్ అనేది ఉంది. అండ్ నార్మల్గా ఇక్కడ పిల్లలు ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇద్దరు ఉంటారు, వాళ్ళ మధ్య సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్పేస్ గురించి. సో ఇందులో వచ్చేసి చూడండి, టీచర్స్ నోట్ అనేది ఇచ్చారు. వీ నో దట్ సైంటిస్ట్ హ్యావ్ ఆల్సో స్ట్రగల్ టు బిల్డ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద షేప్ of the earth. It is difficult for young children to understand the shape of the earth. Encourage children to express their ideas freely. చిన్న పిల్లలైతే ఎర్త్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎర్త్ మీద ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోలేరు అనమాట. అంటే క్లాసెస్ కాబట్టి త్వరగా అర్థం చేసుకోలేరు. సో కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ యొక్క ఐడియాస్, అంటే మీరు ఎప్పుడైనా ఎర్త్ని చూసారా, ఎర్త్ మీద ఏమేమి చూసారా అనే క్వశ్చన్స్తో వాళ్ళని అడగాలన్నమాట. సో దాని గురించి. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి చూడండి, ఇక్కడ సో నార్మల్గా వచ్చేసి ఇఫ్ వీఆర్ ఇన్సైడ్ దెన్ వేర్ ఇస్ ద స్కై. సో అంటే మేము ఎర్త్ లోపల ఉంటే కనుక ఈ గ్లోబ్ని చూసి పిల్లలు చెప్పుకుంటున్నారు అనమాట. ఒకవేళ లోపల ఉంటే మనం సన్ని, స్కైని, మూన్ని, స్టార్ని ఎలా చూడగలుగుతున్నాం అని చెప్పి. సో అండ్ ఆల్ ద సీస్ అండ్ ఓషన్స్ మస్ట్ ఆల్సో. సో ఆ గ్లోబ్ మీద సీస్, ఓషన్స్ మొత్తం కనిపిస్తున్నాయి అనమాట. సో అక్కడ దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. పీపుల్ లివ్ హియర్ టు బ్రెజిల్ అండ్ అర్జెంటీనా ఆర్ దేర్. సో ఇక్కడ అర్జెంటీనా మరియు బ్రెజిల్ అనేది చూస్తున్నారు అనమాట. ఆర్ ద పీపుల్ దేర్ స్టాండింగ్ అప్ సైడ్ డౌన్. సో అప్ సైడ్ డౌన్ నుంచి కనుక ఈ ఎర్త్ మీద అప్ సైడ్ డౌన్ అనేది చూసుకుంటే మనకి ఇండియా నుంచి అర్జెంటీనా అనేది టాప్గా, అర్జెంటీనా అనేది అప్ సైడ్ డౌన్ కంట్రీ అనమాట మన ఇండియా నుంచి చూసుకుంటే కనుక. సో నెక్స్ట్ ఇక్కడ టీచర్స్ నోట్ అని ఇచ్చారు. అందులో ఏమి ఇచ్చారంటే, so children can be told about Kalpana Chawla and her space travel. And an interesting book for teachers is How We Found the Earth is Round by Isaac Asimov, Longman. So Isaac Asimov ni Longman అని కూడా అంటారు. This book talks about the way people in different cultures have been thinking about the concept of the earth over years. సో ఈ ఎర్త్ గురించి చెప్పుకునే చాలా విషయాలన్నీ ఈ ఐసాక్ ఎసిమోవ్ రాసిన బుక్ హౌ వీ ఫౌండ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ అనే బుక్లో పొందుపరుచున్నాయన్నమాట. సో ఈవెన్ టుడే చిల్డ్రన్స్ ఐడియా మ్యాచ్ మెనీ ఆఫ్ దోస్ ఐడియాస్ అండ్ థాట్స్. ఈవెన్ ఫర్ అడల్ట్స్ ఇట్ కెన్ బి mind boggling to imagine the people in Argentina and India are actually standing upside down in relation to each other. సో చూడండి, ఇక్కడ ఇచ్చేసారు, అర్జెంటీనా అండ్ ఇండియా ఆర్ యాక్చువల్లీ స్టాండింగ్ అప్సైడ్ డౌన్. సో మనం ఇండియా నుంచి చూసుకుంటే అర్జెంటీనా ఉంటుంది, అండ్ అర్జెంటీనా నుంచి చూసుకుంటే కింద అనేది ఇండియా ఉంటుందన్నమాట. సో ఇవి రెండు ఆపోజిట్గా అప్సైడ్ డౌన్ అనేవి ఈ కంట్రీస్ ఉంటాయి. చూడండి, సునీతాస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లివింగ్ ఇన్ స్పేస్. సునీత విలియమ్స్ అనే ఆమె స్పేస్లో ఉన్నప్పుడు ఎలాంటివి అబ్జర్వ్ చేసిందనే దాని గురించి ఇచ్చారు. వీ కుడ్ నాట్ సిట్ ఎట్ వన్ ప్లేస్, వీ కెప్ట్ ఫ్లోటింగ్ ఇన్ ద స్పేస్ షిప్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్. సో స్పేస్కి వెళ్ళినప్పుడు ఆ స్పేస్ షిప్లో అక్కడ ఉండే క్లైమేట్ని బట్టి అక్కడ ఉండే ఎగురుతూ ఫ్లోట్ అవుతూ ఉంటారనమాట అక్కడ మనుషులు. వాటర్ టూ డజంట్ స్టే ఎట్ వన్ ప్లేస్. సో ఒక డ్రాప్ వాటర్ వేసినా మనం అది కిందకి వెళ్ళదన్నమాట. అలాగే అక్కడ ఫ్లోట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మేము ఎక్కడైతే వాటర్ డ్రాప్ వేసామో సో అక్కడే నుంచి ఉంటుందన్నమాట. అలాగే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇట్ ఫ్లోట్స్ అరౌండ్ యాజ్ బ్లాబ్స్ టు. సో నార్మల్గా ఫేస్ వాష్ చేయాలన్నా వాటర్ అనేది అలా మన చేతికి కూడా అంటుంది అనమాట. సో అలాగే వెట్ పేపర్స్ అనేవి యూస్ చేసి ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. We ate very differently there. The real fun was when all of us would float into the dining area of the spaceship and catch the floating food packets. సో ఆ ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫుడ్ ప్యాకెట్స్ అనేవి ఫ్లోట్ అయ్యి వాటిని క్యాచ్ చేసి తింటూ ఉంటారు. ఇన్ స్పేస్ దెర్ వాజ్ నో నీడ్ టు యూజ్ ఎ మై హెయిర్ కెప్ట్ స్టాండింగ్ ఆల్ ద టైమ్. సో అక్కడ అన్నీ ఫ్లోట్ అవుతుంది కాబట్టి ఆ హెయిర్ కూడా స్టాండింగ్ పొజిషన్లో స్టాండ్ అయ్యే ఉంటుందన్నమాట. సో అక్కడ ఆమె చూసిన కొన్ని సంఘటనలు అనేవి, ఆమెకి అనుభవించిన కొన్ని సంఘటనలు, ఆమె ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని సంఘటనలు అనేవి
చిల్డ్రన్స్తో షేర్ చేసుకున్నారనమాట. సో చూడండి నార్మల్గా కొన్ని పిక్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ చూడండి. వీ టేక్ ఆఫ్. సో అసలు స్టార్టింగ్ అనేది ఇలా రాకెట్ అనేది ఇలా లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, అవర్ ఫీట్ డోంట్ స్టే అవుట్ ఆన్ ద ఫ్లోర్. సో ఫ్లోర్ మీద అసలు టచ్ అవ్వట్లేదు, అక్కడ స్పేస్ లాగా పైన ఎగురుతున్నారు చూడండి. అండ్ నెక్స్ట్ వేర్ ఈస్ ద ఫుడ్ ఫ్లయింగ్ అవే. సో ఫుడ్ అనేది ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూ వెళ్తుంది. లుక్ మై హెయిర్ ఈ స్టాండింగ్ నో ప్రాబ్లం వైల్ వర్కింగ్. సో హెయిర్ అనేది పైకి వేలాడుతుంటుంది. సో ఇవి మొత్తం కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చేసి అర్జెంటీనా ఇండియాకి అప్సైడ్ డౌన్ కంట్రీ ఏది అంటే అర్జెంటీనా. సో ప్రెసెంట్ వచ్చేసి ఆ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ టీచర్స్ నోట్ అనేది ఇచ్చారు చూడండి. సునీతాస్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ బీన్ యూజ్డ్ టు గివ్ ఏ చిల్డ్రన్ ఏ సెన్స్ ఆఫ్ ఎర్త్స్ గ్రావిటీ. సో అక్కడ ఎర్త్స్ గ్రావిటీ గురించి చిల్డ్రన్స్కి షేర్ చేశారనమాట మాటలు. యూజ్ ఆఫ్ ద టర్మ్ గ్రావిటీ ఈజ్ నాట్ నీడెడ్ హియర్. సో చిల్డ్రన్ వుడ్ నీడ్ టు బి హెల్ప్ టు కన్స్ట్రక్ట్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ అబౌట్ ద పుల్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ మీద మనుషులు అనేవారు ఎలా నుంచోగలుగుతున్నారు, అదే స్పేస్లోకి వెళ్ళినప్పుడు హెయిర్ మొత్తం అండ్ అలాగే మనుషులు ఎలా ఫ్లోట్ అవుతూ ఉన్నారు అనే దాని గురించి అండర్స్టాండ్ చేసుకుంటారనమాట. దిస్ కెన్ బి డన్ ఓన్లీ బై లింకింగ్ ఇట్ విత్ చిల్డ్రన్స్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. సో చిల్డ్రన్స్ యొక్క ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళ చేత నాలెడ్జ్ అనేది ఉంటే వాళ్ళ చేత చెప్పిస్తే మేము చెప్పేది వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుందన్నమాట. ఇట్ సీమ్స్ మ్యాజికల్ when the tiny paper falls with the coin at the same time. This is because in our daily life we find that the air slows down the speed of the leaves or paper while they fall. డైలీ లైఫ్లో ఎయిర్ ప్రెషర్ అంటే ఎయిర్ అనేది స్లోగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏదైనా సబ్స్టెన్స్ త్రో చేసినప్పుడు అది ఫాస్ట్గా పడుతుందా స్లోగా పడుతుందా అనేది ఉంటుంది. Children are not expected to understand the science behind the magic. A mouse lifts an elephant. They might not even be able to understand the bigger stone is lifted against the Earth's gravity. Actually, in the spaceship, Sunita did not experience the pull of the Earth because the spaceship was revolving around the Earth. So, spaceship అనేది ఎర్త్ బయటికి వెళ్ళి అంటే నార్మల్గా స్పేస్ అంటే ఎర్త్ బయట అనమాట. సో కాబట్టి ఎర్త్ చుట్టూ ఈ స్పేస్ షిప్ అనేది తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎర్త్లో ఉన్న గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో కాబట్టి దాని నార్మల్గా అక్కడ టీచర్స్ నోట్ అనేది ఎందుకు ఇచ్చారంటే పిల్లల యొక్క అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుంది అనే వాళ్ళ నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుందో అని తెలియజేయడానికి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ ఎంజాయ్ లుకింగ్ ఎట్ ద అడ్మైరింగ్ ద నైట్ స్కై. Children will need help understanding the difference between a star and a shooting star and a satellite. Stars can be seen twinkling. A shining object which seems to move with a constant speed in the sky can be a satellite. సో నార్మల్గా స్టార్స్ అని వేటిని అంటారంటే కొన్ని మెరిసే మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో ట్వింక్లింగ్ అంటే కొన్ని మెరుస్తూ ఉంటాయి. సో వాటిని స్టార్స్ అని అంటారు. అండ్ అలాగే ఒక మెరిసే ఆబ్జెక్టే కానీ మూవ్ అవుతూ ఉంటుంది, తన యొక్క స్పీడ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే శాటిలైట్ అని అంటారు. షూటింగ్ స్టార్ అంటే ఈజ్ యాక్చువల్లీ ఏ మెటీరాయిడ్ విచ్ క్యాచెస్ ఫైర్ వెన్ ఇట్ ఎంటర్స్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో నార్మల్గా ఒక షూటింగ్ స్టార్ అనేది నార్మల్గా ఎర్త్స్ అట్మాస్ఫియర్తో కొంచెం టచ్ అవ్వగానే అది ఫైర్ అవుతుందన్నమాట. సో ఆ ఫైర్ అయ్యి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని షూటింగ్ స్టార్ అంటారు. వెన్ వీ షో ఇంట్రెస్ట్ ఓవర్ సెల్స్ చిల్డ్రన్ will also be motivated to observe the night sky and learn many new things. సో ఇలాంటివి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నార్మల్గా ఆకాశంలో నార్మల్ నిద్రపోయే ముందు ఆకాశంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ యొక్క పిల్లల యొక్క అబ్జర్వేషన్ అనేది పెంచవచ్చు. సో ఇలాంటివి చెప్పడం వల్ల. When Sunita was 5 years old, she saw pictures of Neil Armstrong landing on the moon. సో సునీతా విలియమ్స్ గురించి ఇచ్చారు. సో నార్మల్ సునీతా విలియమ్స్ 5 years ఓల్డ్ ఉన్నప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద స్పేస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన మూన్ మీద వెళ్ళారనమాట. సో ఆ ఫొటోస్ అనేవి చూసింది. ఇన్ 1969 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరంటే ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్. సో 1969లో వెళ్ళారు స్పేస్లోకి అంటే మూన్ దగ్గరికి. సో 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్
మూన్ మీదకి వెళ్ళారు. అండ్ అలాగే ద ఫస్ట్ మ్యాన్ టు వాక్ ఆన్ ద మూన్ అని అడిగిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. So like any other child, Sunita was also fascinated. Sunita says that when she was younger, she really loved sports swimming. She was never too interested in studies. After high school winter, Sunita wanted to become a driver, but she could not get into the course. Instead, she became a helicopter pilot. One day, she found out that if she studied and trained for it, she could join the space mission. So space mission లో జాయిన్ అవడానికి ఇంకా బాగా చదివిందనమాట. అండ్ దట్ ఈస్ వాట్ షీ డిడ్ ఇన్ 2007. సునీత విలియమ్స్ సెట్ ఎ న్యూ రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ స్పేస్ ఫ్లైట్ బై ఏ ఉమెన్. సో లాంగెస్ట్ స్పేస్ ఫ్లైట్ అనేది నడిపిందనమాట సునీత విలియమ్స్ 2007లో. లాంగెస్ట్ స్పేస్ ఫ్లైట్ నడపడానికి కూడా ఆమె ఫస్ట్ ఉమెన్. సో సునీత విలియమ్స్ అనేవారు. సో నార్మల్గా ఒక కొటేషన్ అనేది ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ బట్ యూ గెట్ సంథింగ్ ఎల్స్, డు నాట్ గివ్ అప్, డూ యువర్ బెస్ట్ అండ్ థింగ్స్ విల్ వర్క్ అవుట్. సో హార్డ్ వర్క్ అనేది చేయాలని సునీత విలియమ్స్ పిల్లలకి చెప్పింది. సో అలా ఆమె ఎలా ఇన్స్పైర్ అయ్యారు అండ్ అలాగే ఎలా చదివారు అనే దాని గురించి ఇచ్చారు. ఇందులో వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి ఇంపార్టెంట్ అండ్ అలాగే అర్జెంటీనా, అప్సైడ్ డౌన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th చాప్టర్. సో 12th చాప్టర్ వచ్చేసి వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫినిషెస్. సో చూడండి, వీ వర్ గోయింగ్ ఆన్ ఎ స్కూల్ ట్రిప్ టు ద అదలాజ్ స్టెప్వెల్ బౌలి, అంటే బౌల్ గురించి ఉంటుంది. సో ఈ స్టెప్వెల్ అంటే ఒక ఫేమస్ బావి అన్నమాట. సో అది చూడడానికి వెళ్తున్నారు. అబౌట్ 18 kilometers ఫ్రమ్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ నుంచి 18 kilometers దూరంలో ఉంది ఈ అదలాజ్. సో కొంతమంది కలిసి అక్కడ అహ్మదాబాద్కి బయలుదేరారనమాట ఆ స్టెప్వెల్స్ గురించి తెలుసుకుందామని. చూడండి, దానివల్ల ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యామిలియర్ హైవే కెన్ హెల్ప్ చిల్డ్రన్ సీ ద difference between various kinds of roads. Discussion with children could involve listening to their experiences about the noise made by vehicles and the ill effects of the smoke. Discuss road safety rules in the class. మనం రోడ్ మీద నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడవాలి అండ్ అలాగే రోడ్ మీద నడిచేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ అలాగే వాళ్ళ చేత కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవాలి. సో దానివల్ల వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, పెట్రోల్ అండ్ డీజిల్ విల్ నాట్ లాస్ట్ ఎవర్, సేవ్ ఇట్ ఫర్ యువర్ చిల్డ్రన్. సో పెట్రోల్, డీజిల్ అనేది పొదుపుగా వాడాలన్నమాట. మేక్ ఎవ్రీ డ్రాప్ గో ఏ లాంగ్ వే, స్విచ్ ఆఫ్ ద ఇంజన్ వెన్ యూ స్టాప్ ద కార్. సో నార్మల్గా ఆ రోజు 13th July 2017 వచ్చేసి పెట్రోల్ రేట్ అనేది ఎలా ఉంది అండ్ డీజిల్ రేట్ అనేది ఎలా ఉందో ఇచ్చారు. సో అవి మనకి ఇంపార్టెంట్ కాదు. సో సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో మనం వెహికల్స్లో ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాసెస్ అనేవి కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో చాలా చోట. అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ వెహికల్స్ కూడా ఉంటాయి అండ్ అలాగే పెట్రోల్తో డీజిల్తో నడిచే వెహికల్స్ ఉంటాయి. సో ఆ వెహికల్స్ గురించి డిస్కషన్ అనేది చేస్తున్నారు పిల్లలు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ ట్రెజర్ ఫ్రమ్ ద ఎర్త్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఫైండ్ అవుట్ వేర్ ఆయిల్ ఈస్ డీప్ డౌన్ బిలో ద ఎర్త్. సైంటిస్ట్ యూజ్ స్పెషల్ టెక్నిక్స్ అండ్ మిషన్స్ టు ఫైండ్ దిస్ అవుట్. సో ఆయిల్ అనేది భూమి లోపల ఎక్కడెక్కడ ఉంటాయి అనేది తెలుసుకోలేరు. సో సైంటిస్ట్ అనేవారు కొన్ని మిషన్స్ అనేవి యూజ్ చేసి ఆయిల్ అనేది ఎక్కడ ఉంది అనేది ఫైండ్ చేస్తుంటారు. దెన్ త్రూ పైప్స్ అండ్ మిషన్స్ పెట్రోలియం ఈస్ పంప్డ్ అప్. This oil is smelly, thicky, dark colored liquid. It contains many things mixed in it. To clean and separate this, it is sent to a refinery. So refinery అంటే ఒక పెట్రోలియంని క్లీన్ చేసే ఒక చోట అన్నమాట. సో అక్కడ ఈ పెట్రోలియంని పంపిస్తే అది అంటే ప్యూరిఫై అయ్యి వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ పెట్రోలియం ఆర్ ఆయిల్ that we get kerosene, diesel, petrol, engine oil and fuel for aircraft. సో ఈ పెట్రోలియం నుంచి ఈ కిరోసిన్ మరియు డీజిల్, పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ అనేవి వస్తాయి. సో ఎల్పిజి కుకింగ్ గ్యాస్. సో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు ఎల్పిజిని. సో కుకింగ్ గ్యాస్గా యూస్ చేస్తారు. అండ్ వ్యాక్స్, కోల్ తార్ అండ్ గ్రీస్ ఆర్ ఆల్సో అబ్టైన్ ఫ్రమ్ దిస్. సో ఇలాంటివి కూడా ఈ పెట్రోలియం నుంచి వస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మేకింగ్ సెవరల్ అదర్ థింగ్స్ లైక్ ప్లాస్టిక్స్ అండ్ ప్లాంట్స్. సో ఇలాంటివి కూడా ఈ పెట్రోలియం నుంచి తయారు చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ కొన్ని యాజ్ కిరోసిన్ అండ్ ఎల్పిజి. సో ఈ ఎల్పిజి గ్యాస్ అనేది ఇందులో గ్యాస్ సిలిండర్స్లో యూస్ చేస్తారు అండ్ అలాగే కిరోసిన్ అనేది
ఇందులో సో టు రన్ మెషిన్స్ అండ్ ఫర్ మేకింగ్ ప్లాస్టిక్ and paints, for dry cleaning, for lighting, as petrol or diesel airplanes fuel for in vehicles. సో కొన్ని యూజెస్ అనేవి ఇచ్చారు ఈ పెట్రోలియం నుంచి. నెక్స్ట్ వచ్చేసి వుడ్ ఫర్ చుల్హా. అండ్ దుర్గా లివ్స్ ఇన్ ఏ విలేజ్ ఇన్ హర్యానా. సో హర్యానాలో ఒక విలేజ్లో దుర్గా అనే ఆమె నివసిస్తుంది అనమాట. ఎవ్రీడే షీ స్పెండ్స్ మెనీ అవర్స్ కలెక్టింగ్ వుడ్ ఫర్, అంటే వుడ్ అనేది కలెక్ట్ చేస్తుంటారు చెట్ల నుంచి. ఎందుకంటే వాళ్ళు స్టవ్ అనేది డిఫరెంట్ టైప్గా ఉంటుంది. అంటే పురాతన కాలంలో స్టవ్స్ అనేవి ఉండేవి కాదు కాబట్టి అవి కట్టెల పొయ్యి అనేది యూస్ చేస్తారనమాట. సో ఆ కట్టెల పొయ్యి కోసం ఆ కట్టెలు అనేవి ఏరుకొస్తూ ఉంటారు. సో దాని గురించి హర్యానా అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడుందో మ్యాప్ పాయింటింగ్లో ఒకసారి మీరు మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేసి చూసుకోండి. సో ఈ ప్రజెంట్ అయితే కిరోసిన్, ఎల్పిజి, కోల్, ఎలక్ట్రిసిటీ అనేవి ప్రజెంట్ అనేది వచ్చినాయి అనమాట. సో ఇవి చేంజ్ ఇన్ ఫ్యూయల్ యూజ్ ఓవర్ 20 years. సో 20 years బ్యాక్ చేంజ్ అయిన ప్రజెంట్ అండ్ పాస్ట్ ఉన్న 20 years మధ్యలో ఉండే చూడండి 1976 మరియు 1996లో ఉండే పెట్రోలియం రేట్స్ అండ్ అలాగే కోల్, ఎల్పిజి, ఎలక్ట్రిసిటీ రేట్స్ అనేవి అంటే యూజ్ అనేది ఎంత ఉందో అనేది చూపించడానికి ఈ బార్ చార్ట్ అనేది గీయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 13th చాప్టర్. సో 13th చాప్టర్ వచ్చేసి ఏ షెల్టర్ సో హై. అంటే షెల్టర్ అనేది కొన్ని స్టేట్స్లో వేరేగా ఉంటుందని లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాం కదా. సో అలాగే ఫర్దర్గా వచ్చేసి ఇంకొన్ని ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. సో ఒక ట్రావెలర్ ఉంటారు. సో అన్ని ప్రదేశాలకి తిరుగుతూ ఉంటారు అన్నమాట. ప్రజెంట్ వచ్చేసి ఈ లెసన్లో కొన్ని స్టేట్స్ అండ్ కొన్ని ప్రదేశాల్లో హౌసెస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఈ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ ముంబై. సో ముంబైలో క్రౌడ్ అనేది ఎక్కువగా అండ్ అలాగే నాయిసీ సిటీ అనమాట అది. సో చూడండి ఇక్కడ స్టార్ట్ అయితే అయ్యారు. ఇట్ లుక్ మీ 3 days టు కవర్ 1400 kilometers ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ. సో ముంబై నుంచి ఢిల్లీకి రైడ్ అనేది చేస్తున్నాడు. సో 1400 kilometers అనమాట. ఐ వాజ్ హోపింగ్ టు సీ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్ ఇన్ ఢిల్లీ. సో అక్కడ ఉండే ప్రదేశం డిఫరెంట్గా ఉంటాయి కదా. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తే ముంబైలో సపరేట్గా ఉంటాయి. అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అండ్ వే ఆఫ్ పీపుల్ కూడా బిహేవియర్ వేరేగా ఉంటుంది. సో ఢిల్లీలో ఎలా ఉందో అనేది చూడడానికి వెళ్ళాడనమాట. సో అక్కడ హౌసెస్ మేడ్ అప్ ఆఫ్ సిమెంట్, బ్రిక్స్, గ్లాస్ అండ్ స్టీల్. సో నార్మల్గా బట్ ఢిల్లీ లుక్డ్ జస్ట్ లైక్ ముంబై. అంటే ముంబై కూడా ఢిల్లీ లాగే చూడడానికి కనిపిస్తుంది. హౌసెస్ మేడప్ ఆఫ్ బ్రిక్స్, గ్లాస్ అండ్ స్టీల్ అనేవి వాటితోనే తయారు చేస్తున్నాయి అనమాట ఇల్లు. సో ఇందులో వచ్చేసి ఢిల్లీ మరియు ముంబై అనేవి మ్యాప్ పాయింటింగ్లో కంపల్సరీగా చూసుకోండి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఐ ప్యాక్డ్ మోర్ థింగ్స్ ఇన్ ఢిల్లీ అండ్ కంటిన్యూడ్ ఇన్ 2 days వీ వర్ ఇన్ మనాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనాలికి రీచ్ అయ్యారనమాట. సో ఆ మనాలిలోకి వచ్చేసరికి మౌంటైన్స్ అండ్ బ్రీత్ ఆర్ క్లీన్ ఎయిర్. సో మౌంటైన్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ అలాగే ఎయిర్ అనేది కూడా స్వచ్ఛమైన క్లియర్ ఎయిర్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యాడ్ టు ట్రావెల్ త్రూ డిఫికల్ట్ రోడ్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ టు రీచ్ లే ఇన్ లద్దాఖ్. సో జమ్మూ కాశ్మీర్ నుంచి లేకి వెళ్ళాలన్నమాట. సో లే అనేది ఎక్కడ ఉందంటే లద్దాఖ్లో ఉంది. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి సో న్యూ హోమ్. అంటే వాళ్ళు స్టే చేయడానికి ఏదో ఒక హోమ్ అనేది తయారు చేసుకోవాలి కదా. సో అక్కడ ఉన్న క్లైమేట్ని బట్టి హోమ్ అనేది తయారు చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఆల్ ఐ నీడెడ్ వాజ్ ఫుడ్ అండ్ టెంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద కోల్డ్ నైట్ ఎయిర్. సో అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్కి రీచ్ అయ్యారు కాబట్టి అక్కడ సో ఎయిర్ అనేది కూలింగ్గా ఉంటుంది. మై నైలాన్ టెంట్ వాజ్ సో స్మాల్. సో నైలాన్ టెంట్స్. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు కాబట్టి అక్కడ లే దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి సో లే చుట్టుపక్కల ఉండే ప్లేస్ మొత్తం లద్దాఖ్లోనే ఈ లే అనేది ఉంది కాబట్టి అక్కడ నైలాన్ టెంట్స్ అనేవి యూస్ చేస్తారనమాట హౌసెస్ తయారు చేసుకోవడానికి. సో లేలో ఎలాంటి హౌసెస్ ఉంటాయంటే నైలాన్ హౌసెస్. సో లే ఆర్ లద్దాఖ్. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి కోల్డ్ డెజర్ట్. సో కోల్డ్ డెజర్ట్ ఎట్ లాస్ట్ లాంగర్ అండ్ ఐ రీచ్డ్ లే. For the first time, I saw such an area high, dry and flat called a cold desert. So cold desert అని ఎలాంటి ప్లేసెస్ని అంటారంటే ఎత్తుగా ఉంటుంది అండ్ అలాగే డ్రైగా ఉంటుంది అండ్ ఫ్లాట్గా ఉంటుంది. సో ద ఏరియా విచ్ లుక్స్ లైక్
high, dry and flat is called a cold desert area. సో లద్దాఖ్ గెట్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. సో లద్దాఖ్లో కూడా కొంచెం లద్దాఖ్లో కూడా రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హియర్ దేర్ ఆర్ హై స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అండ్ ఏ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్. సో స్నోతో కప్పబడి ఉంటాయి అన్నమాట అక్కడ మౌంటైన్స్. ఇన్ లే ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ఏ క్వైట్ స్ట్రీట్ విత్ బ్యూటిఫుల్ వైట్ హౌసెస్. సో అక్కడ లేలో మొత్తం వైట్ కలర్లో హౌసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ అలాగే దే కాల్డ్ అవుట్ జూలే జూలే. సో అక్కడ ఆడుకునే పిల్లలు జూలే జూలే అని అంటున్నారంట. సో మీనింగ్ వచ్చేసి వెల్కమ్ వెల్కమ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జూలే జూలే అంటే వెల్కమ్ అని అర్థం. దే వర్ ఆల్ అమేజ్డ్ టు సీ మై లోనర్, ఎవ్రీ వన్ వాంటెడ్ మీ టు కమ్ టు దేర్ హోమ్. సో లోనర్ అంటే బైక్ అనమాట. సో దాన్ని లోనర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ తాషి డ్రాగ్డ్ మీ టు హిస్ హోమ్. సో తాషి అనే ఒక అబ్బాయి వాళ్ళ హోమ్కి తీసుకెళ్లారనమాట. ఇట్ వాజ్ ఏ బిల్డింగ్ విత్ 2 floors. సో కింద వచ్చేసి నార్మల్గా వచ్చేసి 2 floors అనేవి ఉన్నాయి వాళ్ళ యొక్క హౌస్ అనేది. ద హౌస్ వాజ్ మేడ్ ఆఫ్ స్టోన్స్ విచ్ వర్ కెప్ట్ వన్ ఓవర్ ద అనదర్. సో ద వాల్స్ వర్ కోటెడ్ విత్ థిక్ లేయర్ ఆఫ్ మడ్ అండ్ లైమ్. సో మడ్ మరియు లైమ్తో ఈ ఇల్లు అనేవి కట్టున్నాయన్నమాట. ద హౌస్ లుక్డ్ లైక్ ఏ షెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ విత్ ఏ లాట్ ఆఫ్ హెయిర్ స్టోర్డ్ దేర్. సో నార్మల్గా షెడ్ లాగా కనిపిస్తుంది, చూడడానికి షెడ్ లాగా కనిపిస్తుంది. అండ్ వీ టుక్ ద వుడెన్ స్టెప్స్ అండ్ రీచ్డ్ ద ఫస్ట్ ఫ్లోర్. కింద 2 floors అనేవి ఉన్నాయి కాబట్టి సో మధ్యలో వచ్చేసి స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెప్స్ అనేవి వుడెన్తో తయారు చేసి ఉంటారు. అండ్ అలాగే ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ అండ్ అక్కడ పైన అనేది హౌస్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది అనేది అడుగుతుంటే ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఫర్ అవర్ యానిమల్స్ అండ్ ఫర్ స్టోరింగ్ నెసరీ థింగ్స్. సో మనకి అనవసరమైన వస్తువులు మరియు యానిమల్స్ని కింద హౌస్లో పెంచుకుంటారనమాట. అండ్ అలాగే కింద హౌస్లో ఉంచుతారనమాట అనవసరమైన వస్తువులు అన్నీ. సమ్ టైమ్స్ వెన్ ఇట్ గెట్స్ టూ కోల్డ్ వీ ఆల్సో మూవ్ డౌన్ స్టేర్స్. సో పైన ఉన్నప్పుడు ఎక్కువ చలి అనేది స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు మనుషులు కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి నివసిస్తూ ఉంటారనమాట. సో ఈ హౌస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ హౌస్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలాంటి హౌసెస్ అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే లద్దాఖ్లో ఉంటాయి. సో ఆప్షన్స్లో వచ్చేసి లద్దాఖ్ ఇవ్వచ్చు, లే ఇవ్వచ్చు. సో చూసుకొని ఆన్సర్ అనేది పెట్టండి. 2 floors అనేవి ఉంటాయి లద్దాఖ్ హౌసెస్ అనేవి ఎలా ఉంటాయంటే 2 floors అనేవి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి యానిమల్స్ని ఉంచుతారు అండ్ అలాగే పైన ఫ్లోర్ వచ్చేసి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో మనుషులు నివసిస్తూ ఉంటారనమాట పైన ఫ్లోర్లో. అండ్ నార్మల్గా వుడెన్తో పైకి వెళ్ళడానికి మెట్లు అనేవి కట్టుంటారు. సో కొన్ని స్పెషల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏమేమి ఉంటాయంటే ఆన్ సమ్ రెడ్ చిల్లీస్ వర్ లేడ్ అవుట్ టు dry and on some there were orange pumpkins and golden yellow corn. Some had stacks of paddy and on some cow dung cakes were laid out to dry. సో డ్రై అంటే ఎండడానికి అక్కడ కొన్ని బయట రెడ్ చిల్లీస్ మరియు ఆరెంజ్ పంకిన్స్ అండ్ గోల్డెన్ ఎల్లో కార్న్ బయట ఎండడానికి పెట్టారనమాట. సో అవి మొత్తం కనిపిస్తున్నాయి. సో నార్మల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అబ్జర్వ్ చేసినవి ఏంటంటే అక్కడ రెడ్ చిల్లీస్, ఆరెంజ్ పంకిన్స్, గోల్డెన్ ఎల్లో కార్న్ అనేవి ఆరబెట్టి ఉన్నాయన్నమాట. డ్యూరింగ్ సమ్మర్ సీజన్ వీ డ్రై మెనీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వీ స్టోర్ దెమ్ ఫర్ వింటర్స్ వెన్ వీ డు నాట్ గెట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇవి ఎందుకు ఎండబెడుతున్నారంటే వాళ్ళకి వింటర్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి దొరకవు అన్నమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి దొరకవు. సో కాబట్టి ఇప్పుడు ఎండున్నప్పుడే ఎండబెట్టుకొని తర్వాత వాళ్ళు ఫర్దర్ యూస్ చేసుకుంటారనమాట. సో ఎందుకంటే లద్దాఖ్లో వింటర్ సీజన్లో ఇంకా చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో పీపుల్ లివింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. లోనర్ హ్యాడ్ ఏ టఫ్ టైమ్ zigzag along narrow rocky mountains roads. At many places there were no roads at all. సో కొన్ని రోడ్స్ అనేవి సరిగ్గా లేవన్నమాట. అంటే చుట్టూ అక్కడ మొత్తం మౌంటైన్స్ కాబట్టి రౌండ్ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా పైకి అనేది వెళ్తున్నాడు. నార్మల్ జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, లద్దాఖ్ అయిపోయింది అండ్ దానిపైన ఇంకా కొన్ని ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో అవి చూడడానికి వెళ్తున్నాడు అనమాట. ఐ వాజ్ మూవింగ్ టువర్డ్స్ ద రాకీ ప్లేన్స్ ఆఫ్ చాంగ్తాంగ్. సో రాకీ ప్లేన్స్ అంటే పెద్ద పెద్ద కొండలు అనమాట ఆఫ్ చాంగ్తాంగ్. దిస్ ప్లేస్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ ఆల్మోస్ట్ 5,000 meters. సో
కింద నార్మల్గా భూమి నుంచి చూసుకుంటే 5000 మీటర్స్ ఎత్తులో ఉందన్నమాట ఆ ప్లేస్ అనేది. ఇట్ ఈస్ సో హై దట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రీత్ నార్మల్లీ. సో పైకి వెళ్ళే కొద్దీ మనకి ఎయిర్ అనేది తక్కువ అయిపోతుంది కాబట్టి అక్కడ బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఐ హ్యాడ్ ఎ హెడేక్ అండ్ ఫెల్ట్ వీక్. చాంగ్తాంగ్ అనే ఊరు గురించి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాంగ్తాంగ్ మీదే ఇస్తారు. సో దాని గురించి తెలుసుకుందాం. సో చూడండి ఇక్కడ ద చంగ్పా దేర్ ఐ మెట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్గ్యాల్ అనే ఒక ఆయన్ని కలిశారనమాట. సో కేమ్ టు నో అబౌట్ ద చంగా. సో అక్కడ ఉండే పీపుల్ గురించి తెలుసుకుంటున్నారు. సో చంగా అంటే ఏ ట్రైబ్ లివింగ్ ఆన్ ద మౌంటైన్స్. చంగ్పా యొక్క మీనింగ్ ఏంటంటే ఏ ట్రైబ్ లివింగ్ ఆన్ ద మౌంటైన్స్. ద చంగ్పా ట్రైబ్ హ్యాస్ ఓన్లీ అబౌట్ 5000 పీపుల్. సో ఈ చంగ్పా ట్రైబ్ యొక్క జాతి వాళ్ళు అనేవారు 5000 పీపుల్సే ఉన్నారనమాట. ద చంగ్పా ఆర్ ఆల్వేస్ ఆన్ ద మూవ్ విత్ దేర్ గోడ్స్ అండ్ షీప్. సో అక్కడ ఓన్లీ గోడ్స్ మరియు షీప్స్ని పెంచుతారనమాట. సో ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ దట్ దే గెట్ ఆల్ దట్ దే నీడ్ మిల్క్, మీట్, స్కిన్ ఫర్ టెంట్స్ అండ్ వూల్ ఫర్ కోట్స్ అండ్ స్వెటర్స్. సో అక్కడ వాళ్ళ యొక్క స్కిన్తోనే ఆ గోడ్స్ మరియు షీప్స్ యొక్క స్కిన్తోనే టెంట్స్ అనేవి వేసుకుంటారు అండ్ అలాగే మీట్ అండ్ మిల్క్ అనేవి తింటూ ఉంటారు అనమాట. సో చలికి అక్కడ కోట్స్ కూడా షీప్ నుంచి వచ్చే ఊల్తో తయారు చేసుకుంటారు. దేర్ గోడ్స్ ఆర్ దేర్ ఓన్లీ ట్రెజర్. ఇఫ్ ఎ ఫ్యామిలీ హ్యాస్ మోర్ యానిమల్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ మోర్ రిచ్ అండ్ ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఎక్కువ యానిమల్స్ అనేవి ఉంటాయో వాళ్ళు రిచ్ పీపుల్గా భావిస్తారనమాట అక్కడ. ఫ్రమ్ దీస్ స్పెషల్ గోడ్స్ దే గెట్ వూల్ ఫర్ మేకింగ్ ద వరల్డ్ ఫేమస్ పష్మినా షాల్. సో పష్మినా వూల్ అంటే వరల్డ్లోనే ఫేమస్ అనమాట ఈ పష్మినా ఊల్ అనేది. సో అక్కడి నుంచే వస్తుందన్నమాట. ఆ స్పెషల్ గోడ్స్ అనేవి ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఆ గోడ్స్ నుంచి స్పెషల్ ఊల్ ఈ పష్మినా ఊల్ అనేది వస్తుంది. ద చంగ్పా గ్రేజ్ దేర్ గోడ్స్ ఎట్ హయ్యర్ అండ్ కోల్డర్ ప్లేసెస్ సో దట్ ద గోడ్స్ హ్యావ్ మోర్ అండ్ సాఫ్టర్ హెయిర్ ఫర్. అంటే చలికి సాఫ్ట్ హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట మేకలది. సో కాబట్టి ఎక్కువగా చలి ఉన్న ప్లేస్కి వెళ్తారనమాట వీళ్ళు. గోడ్స్ మరియు షీప్స్ని తోలుకొని ఎక్కువ కూల్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. సో అక్కడ వాళ్ళ ఆ గోడ్స్ మరియు షీప్స్ యొక్క హెయిర్ అనేది ఉంటుంది కదా, ఆ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి నార్మల్ హెయిర్ని ఫర్ అని అంటారు. They stay high up on these mountains in very difficult conditions because that is where their goats can live. సో అక్కడైతే గోడ్స్ అనేవి ఆ చలికి అక్కడ ఉన్న క్లైమేట్కి ఆ గోడ్స్ అనేవి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఎంత చలిగా ఉన్నా పర్లేదు, ఎంత చలిగా ఉన్నా అక్కడ మనుషులు గోడ్స్ని ఎక్కువ చలిగా ఉన్న ప్లేస్లో వదులుతారనమాట. దిస్ ఈస్ దేర్ లైఫ్ అండ్ దేర్ లైవ్లీహుడ్. ఆ చంగ్పా వాళ్ళ యొక్క లైఫ్ అనేది అలా ఉంటుంది. సో నార్మల్గా చంగ్పా అంటే ఏంటంటే ట్రైబ్ లివింగ్ ఆన్ మౌంటైన్స్ అండ్ అలాగే 5000 పీపులే ఉంటారు ఈ చంగ్పా ఫ్యామిలీలో. అండ్ వాళ్ళ యొక్క జీవనం అనేది ఎలా సాగిస్తారంటే గోడ్స్ మరియు షీప్స్ని పెంచుకుంటారు. అండ్ అలాగే అక్కడ నుంచి దొరికే వరల్డ్ ఫేమస్ ఊల్ ఏదంటే పష్మినా ఊల్ అని అంటారు. సో అక్కడున్నే బిగ్ కోన్ షేప్డ్ టెంట్ని రెబో అని అంటారు. సో నార్మల్గా టెంట్స్ని ఏమని పిలుస్తారు చంగ్పా పీపుల్ చాంగ్తాంగ్లో ఈ టెంట్స్ని ఏమని పిలుస్తారు అంటే రెబో అని పిలుస్తారు. సో చూడండి ఇక్కడ టీచర్స్ నోట్ అని ఇచ్చారు, అందులో ఏముందో చూద్దాం. ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ చంగ్పా, చాంగ్తాంగ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. చాంగ్తాంగ్ అంటే ఏంటంటే ప్లేస్ కొంతమంది జీవించే ప్లేస్ అన్నమాట. సో ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్ ఈజ్ నోన్ యాజ్ చాంగ్తాంగ్. Are there words like in these different languages spoken by children as you go up the mountains? The level of oxygen air becomes less and at times people have to carry oxygen cylinders. సో అందుకని పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. నార్మల్గా మౌంటైన్స్ని రీచ్ అయ్యి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆక్సిజన్ అనే కాన్సెప్ట్ గురించి పిల్లలకి అండర్స్టాండ్ అనేది చేపించాలి. అండ్ అలాగే కొంతమందికి ఈ బ్రీతింగ్ గురించి అంటే కొన్ని హై ఆల్టిట్యూడ్స్ అంటే ఎక్కువ చలిగా ఉంటే మనకి బ్రీతింగ్ అనేది అందదు. సో అలాంటివి తెలియదు అనమాట. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తెలిసేటట్టు చేయాలన్నమాట. సో అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ద వరల్డ్ ఫేమస్
పష్మినా. సో పష్మినా ఊల్ నుంచి పష్మినా షాల్ అనేది తయారు చేస్తారనమాట. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ పష్మినా షాల్ ఈజ్ ఏ వార్మ్ యాజ్ 6 స్వెటర్స్. సో ఇంపార్టెంట్, ఇందులోంచి క్వశ్చన్ అనేది కంపల్సరీ. సో ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఏ పష్మినా షాల్ ఈజ్ ఏ వార్మ్ యాజ్ 6 స్వెటర్స్. సో ఇట్ ఈస్ వెరీ థిన్ ఎట్ very warm. The goats from which the soft pashmina wool is collected are found at very high altitudes of 5,000 meters. సో కొన్ని గోట్స్ అనేవి ఉంటాయి 5,000 meters పైకి వెళ్ళి అవి సంచరిస్తుంటాయి అన్నమాట. వాటి యొక్క ఊల్నే ఈ పష్మినా ఊల్ అంటారు. అండ్ వాటి నుంచి తయారు చేసేదే ఈ పష్మినా షాల్ అనమాట. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇన్ వింటర్ ద టెంపరేచర్ హియర్ డ్రాప్స్ బిలో 0 degrees -40 degrees. సో అక్కడ 5,000 meters పైన -40 degrees టెంపరేచర్ అనేది ఉంటుంది. ఏ కోట్ ఆఫ్ వార్మ్ హెయిర్ గ్రోస్ ఆన్ ద గోడ్స్ బాడీ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్స్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్. సో వాళ్ళ బాడీ మీద ఉండే హెయిర్ అనేది చాలా వేడిగా వాళ్ళ బాడీని ఉంచుతుంది అనమాట. ద గోడ్స్ షెడ్ ఫ్రమ్ దేర్ హెయిర్ ఫర్ ఇన్ సమ్మర్. దిస్ హెయిర్ ఈజ్ సో ఫైన్ దట్ 6 of these would be as thick as 1 hair of yours. సో ఒక్క షాల్ వచ్చేసి 6 స్వెటర్స్కి ఈక్వల్ అనమాట. సో అంత వేడిగా ఉంటాయి అనమాట ఈ చలికాలంలో. ద ఫైన్ హెయిర్ కెనాట్ బి ఓవెన్ ఆన్ మిషన్స్ అండ్ సో వీవర్స్ ఆఫ్ కాశ్మీర్ మేక్ దీస్ షాల్స్ బై హ్యాండ్. దిస్ ఈస్ లాంగ్ యాజ్ డిఫికల్ట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 5 to 50 hours ఆఫ్ వేవింగ్. సో 250 గంటలు పడుతుంది అనమాట ఒక షాల్ వేవ్ చేయడానికి. 1 plain పష్మినా షాల్ ఈజ్ మేడ్. సో నార్మల్ ప్లెయిన్ షాల్ చేయడానికి 250 hours పడుతుంది. సో అలాంటిది ఎంబ్రాయిడరీ చేసే షాల్ అనేది ఎంత గంటలు పడుతుందో ఊహించుకోవచ్చు మనం. సో 250 hours అనేది నార్మల్ ప్లెయిన్ షాల్ తయారు చేస్తారంట. ఎందుకంటే వాళ్ళ హెయిర్ అనేది మిషన్స్ ద్వారా తీయలేరు, వేవ్ చేస్తారంటే పీపులే తీస్తారనమాట నార్మల్గా. సో మిషన్స్ ద్వారా వాళ్ళ యొక్క హెయిర్ని తీయలేరు అనమాట. సో అంత గట్టిగా ఉంటాయి అండ్ అలాగే అంత సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో చాంగ్తాంగ్లో టెంట్స్ని ఏమని పిలుస్తారంటే రెబో అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి టువార్డ్స్ శ్రీనగర్. సో అక్కడ నుంచి శ్రీనగర్కి అయితే బయలుదేరారనమాట. సో ఐ స్పెంట్ ఎ ఫ్యూ డేస్ విత్ చంగ్పాస్ బట్ సాడ్లీ ఇట్ వాస్ టైమ్ టు మూవ్ ఆన్. మై రిటర్న్ జర్నీ వుడ్ టేక్ మీ అవే ఫ్రమ్ ద స్పెషల్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ టువార్డ్స్ టౌన్స్ విచ్ లుక్డ్ లైక్ ఏ టోటల్లీ డిఫరెంట్ వరల్డ్. దట్ దిస్ టైమ్ ఐ టుక్ ఏ డిఫరెంట్ రూట్ ఫ్రమ్ లే. సో లే నుంచి సో ప్రజెంట్ అయితే ఇందాక నుంచి ఉంది లే ఇన్ లద్దాఖ్. సో లద్దాఖ్లోనే లేలో ఉన్నారనమాట. సో ఈ మొత్తం మనకి చంగ్తాంగ్స్ అండ్ అలాగే రెబో టెంట్స్ అనేవి మొత్తం ఈ లేలోనే ఉన్నాయి. కోల్డ్ డెజర్ట్ అనేది కూడా లే ఆర్ లద్దాఖ్ అని అంటారు. సో లే నుంచి శ్రీనగర్కి బయలుదేరారనమాట. ఎలాంటి కార్గిల్ వైపు నుంచి వెళ్తున్నారు. సో ఐ సా మెనీ మోర్ అమేజింగ్ బిల్డింగ్స్ అండ్ డిఫరెంట్ హౌసెస్. సో వెళ్ళేదారిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ అనేవి చూశారనమాట. సో children at this age are not expected to understand the concept of temperature, but using newspaper reports and linking 0 degrees C with their experiences of hot or cold will help them to make some associations. సో న్యూస్ పేపర్స్ అనేవి అబ్జర్వ్ చేయమని చెప్పాలి అండ్ అలాగే అందులో డిగ్రీస్ సెల్సియస్ అని వేసుంటారు కదా. సో అవి చూసి న్యూస్ పేపర్లో నెక్స్ట్ డే వచ్చేసి క్లాస్లో చెప్పమంటే పిల్లలు న్యూస్ పేపర్ అనేది చూస్తారు. సో వాటి వల్ల వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ పవర్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే వాళ్ళు ఈ టెంపరేచర్ గురించి అర్థం చేసుకోగలుగుతారు. సో ఈరోజు టీచర్ చెప్పింది నెక్స్ట్ డే వాళ్ళు న్యూస్ పేపర్ చూసిన తర్వాత వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలా న్యూస్ పేపర్లో ఇలా వెదర్స్ అనేవి ఉంటాయి. సో టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనే దాన్ని ఆ కాన్సెప్ట్ని తెలియజేయచ్చు. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ హౌసెస్ ఆఫ్ శ్రీనగర్. సో శ్రీనగర్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ గురించి ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టూరిస్ట్ హూ కమ్ టు శ్రీనగర్ లవ్ టు స్టే ఇన్ హౌస్ బోట్స్. సో శ్రీనగర్లో వచ్చేసి హౌస్ బోట్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. హౌస్ బోట్స్ కెన్ బి యాజ్ లాంగ్ యాజ్ 80 feet అరౌండ్ 8 to 9 feet వైడ్. సో లాంగ్ అనేది 80 feet ఉంటుంది అండ్ వైడ్ అనేది 8 to 9 feet వైడ్ అనేది ఉంటుంది. సో వెడల్పు వచ్చేసి 8 నుంచి 9 అండ్ అలాగే పొడవు వచ్చేసి 80 feet. సో చూడండి 80 feet పొడవు అండ్ అలాగే 8 to 9 feet వెడల్పు ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి లోపల ఉండే డిజైన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూడండి, బ్యూటిఫుల్ కార్వింగ్ ఆన్ వుడ్ కెన్ బి సీన్ ఆన్ ద సీలింగ్ ఆఫ్ హౌస్ బోట్స్. సో లోపల వచ్చేసి సీలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ సీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే కార్వింగ్ ఆన్ వుడ్ అంటే డిజైన్స్ లాగా ఉంటాయి. దిస్ డిజైన్ ఈస్ కాల్డ్ ఖాతంబంద్. సో దాన్ని ఆ డిజైన్ ఏమంటారంటే ఖాతంబంద్ అని అంటారు. సో ఇంపార్టెంట్ అండి, ఈ టోటల్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా ఇస్తారు. సో కాబట్టి మీరు ఈ పేజ్ మొత్తం మీకు గుర్తుండిపోవాలి. విచ్ హ్యాస్ ఏ ప్యాటర్న్ దట్ లుక్ లైక్ ఏ జిక్సా పజిల్. సో చూడండి, జిక్సా పజిల్ అంటే ఎటు పడితే అటు ఉన్నాయి కాబట్టి వాటిని జిక్సా పజిల్స్ అని అంటారు. సో ఖాతంబంద్ యొక్క మీనింగ్ ఏంటంటే జిక్సా పజిల్ అని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ ఓల్డ్ హౌసెస్ హ్యావ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ విండో విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద వాల్. దిస్ ఈస్ కాల్డ్ దాబ్. అంటే కొన్ని ఓల్డ్ హౌసెస్ కూడా చూసారనమాట. సో అందులో వచ్చేసి విండోస్ అనేవి బయటకు ఉంటాయి. సో వాటిని డాబ్ అని అంటారు. ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ వుడ్ ప్యాటర్న్. ఇట్ ఈస్ వండర్ఫుల్ టు సిట్ హియర్ అండ్ ఎంజాయ్ ద రివర్. సో ఆ కిటికీ దగ్గర కూర్చొని ఆ రివర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఓల్డ్ హౌసెస్కి బయట కిటికీ ఉండే వాటిని ఏమంటారంటే డాబ్ అని అంటారు. మెనీ ఫ్యామిలీస్ ఇన్ శ్రీనగర్ లివ్ ఇన్ డోంగా. సో డోంగా అంటే ఒక బోట్ నేమ్ అనమాట. సో చాలామంది ఫ్యామిలీ వాళ్ళు ఈ డోంగా అంటే అదే ఈ బోట్ మీద ఉండే హౌస్లో నివసిస్తూ ఉంటారు. దీస్ బోట్స్ కెన్ బి సీన్ ఇన్ దాల్ లేక్. సో చూడండి, దాల్ లేక్ ఎక్కువ ఈ బోట్స్ మొత్తం దాల్ లేక్ మీదే ఉంటాయి. అండ్ అలాగే ఝేలం రివర్. సో శ్రీనగర్లోని దాల్ లేక్ మరియు ఝేలం రివర్ మీద ఈ హౌస్ బోట్స్ అనేవి ఉంటాయి. ఫ్రమ్ ఇన్సైడ్ ద డోంగా ఈజ్ జస్ట్ లైక్ ఏ హౌస్ విత్ డిఫరెంట్ రూమ్స్. సో డోంగా అనేది డిఫరెంట్ రూమ్స్తో ఉంటుందన్నమాట. చూడడానికి అలా డిఫరెంట్ రూమ్స్తో ఈ హౌస్ బోట్ అనేది ఉంటుంది. ఇన్ విలేజెస్ ఆఫ్ కాశ్మీర్ houses are made from stones cut and kept on one top of the other and coated with mud. సో చూడండి, కాశ్మీర్లో వచ్చేసి శ్రీనగర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాశ్మీర్లో వచ్చేసి ఆ హౌసెస్ అనేవి స్టోన్స్తో తయారు చేసి ఉంటారు. అండ్ అలాగే ఆ ఇంటిని మట్టితో కవర్ చేస్తారనమాట. వుడ్ ఈజ్ ఆల్సో యూస్డ్. ద హౌసెస్ హ్యావ్ స్లోపింగ్ రోఫ్స్. సో ఈ హౌసెస్ అనేవి స్లోప్గా ఈ హౌసెస్ కాశ్మీర్లోని హౌసెస్ యొక్క రూఫ్స్ అనేవి స్లోప్గా ఉంటాయి అన్నమాట. సో జారుడులాగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ద ఓల్డ్ హౌసెస్ హియర్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్, బ్రిక్స్ అండ్ వుడ్. ద డోర్స్ అండ్ ద విండోస్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్చెస్. సో ఓల్డ్ టైప్ ఆఫ్ హౌసెస్కి సో చూడండి ఇలా ఆర్చెస్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఇలా గుహ టైప్ ఉంది కదా, సో వాటిని ఆర్చెస్ అని అంటారు. నార్మల్గా పురాతనమైన హౌసెస్ అనేవి ఇలా వుడ్తో కానివ్వండి, స్టోన్స్తో కానివ్వండి తయారు చేస్తుంటారు అనమాట. సో నెక్స్ట్ శ్రీనగర్ కూడా అయిపోయింది. సో శ్రీనగర్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అనేవి చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మళ్ళీ వెనకాల తిరిగి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ లేలో ఉండే మౌంటైన్స్ చూశాడు. సో చూడండి, ఎక్స్పీరియన్స్ అయినవి ఏమేమి ఉన్నాయంటే మౌంటైన్స్ ఇన్ లే అండ్ ఎనదర్ ఆఫ్ లివింగ్ ఆన్ వాటర్ ఇన్ శ్రీనగర్. సో వాటర్ మీద నివసించే బోట్లు అనేవి ఉన్నాయి. హౌస్ బోట్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అది వచ్చేసి మెయిన్గా టూరిస్ట్ ఎంజాయ్ ద షికరా రైడ్ ఆన్ ద దాల్ లేక్. అంటే ఈ దాల్ లేక్ మీద రైడింగ్ అనేది ఉంటుంది బోట్స్లో. సో దాన్ని షికారా అని అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి జమ్మూలో ఐ సా హౌసెస్ లైక్ ఐ హ్యావ్ బీన్ సీన్ ఇన్ ముంబై. సో ముంబైలో చూసినట్టే ఈ ఢిల్లీలో మరియు జమ్మూలో హౌసెస్ అనేవి సేమ్ స్టోన్స్ మరియు బ్రిక్స్తో తయారు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ పేపర్ అనేది 2 times పడింది. సో నెక్స్ట్ నార్మల్గా వచ్చేసి ఈ చంక్పాస్ గురించి అండ్ సో టోటల్గా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్లో ఎలాంటి హౌసెస్ అనేవి ఉన్నాయి అండ్ అక్కడ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇచ్చారు. సో లే మరియు లద్దాఖ్ చూశారు. అండ్ అలాగే ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ శ్రీనగర్లో ఎలాంటి హౌసెస్ అనేవి ఉన్నాయి దాని గురించి తెలుసుకున్నారు. అండ్ లే అండ్ లద్దాఖ్లో చంగ్పా అనే ట్రైబల్ పీపుల్ ఉన్నారు. అండ్ అలాగే చాంగ్తంగ్ అని అంటారు ఆ ఊరిని. సో అక్కడ ఓన్లీ 5,000 పీపుల్స్ మాత్రమే నివసిస్తూ ఉంటారనమాట. సో మొత్తం మీరు కంపల్సరీగా నోట్స్ అనేది రాసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 14th చాప్టర్. సో 14th చాప్టర్ చూద్దాం. సో 14th చాప్టర్ వచ్చేసి వెన్ ద ఎర్త్ షాక్.
when the earth shook. I am Jasmal. I live in the Kutch area of Gujarat. సో కచ్ ఏరియా అనేది ఎక్కడ ఉంది? కచ్ అనే ఊరు ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఐ వాజ్ 11 years old వెన్ దెర్ వాజ్ అన్ ఎర్త్క్వేక్. సో ఎర్త్క్వేక్ అనేది వచ్చిందనమాట ఆ గుజరాత్లో. సో గుజరాత్లోని కచ్ అనే ఊరిలో ఈ ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. సో ఆ ఎర్త్క్వేక్లో జరిగిన సంఘటనల గురించి ఇచ్చారు. ఇట్ వాజ్ 26th January 2001. సో డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, 26th January 2001. ఎవ్రీ వన్ ఫ్రమ్ ద విలేజ్, చిల్డ్రన్ అండ్ ద ఓల్డ్ పీపుల్ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ ద స్కూల్ టు వాచ్ ద పరేడ్ ఆన్ టీవీ. సో అందరూ ఈ పరేడ్ అనేది జరుగుతుందనమాట. సో ఆ పరేడ్ని చూడడానికి అందరూ గ్రౌండ్కి వచ్చేసారనమాట. సడన్లీ ద గ్రౌండ్ వాజ్ షేకింగ్, పీపుల్ వర్ స్కేర్డ్ అండ్ స్టార్టెడ్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. No one knew what was happening and what to do. There was total panic. సో అక్కడ మొత్తం గందరగోళంగా ఉంది, ప్రతి ఒక్కరు భయపడుతున్నారనమాట. ఒక్కసారిగా సడన్గా భూమి అనేది కదిలింది కాబట్టి. సో చూడండి ఇక్కడ, in a few minutes our village was flat on the ground. All our things, clothes, pots, grains and food were trapped under the stones, mud and wood from the fallen houses. సో అక్కడ ఒక్కసారిగా భూమి అనేది కదిలేటప్పటికి అక్కడ ఉన్న హౌసెస్, క్లాత్స్ మొత్తం పాడైపోయినాయి అనమాట. సో అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. టు సేవ్ ద పీపుల్ హూ వర్ ట్రాప్డ్ అండ్ టు ట్రీట్ ద ఇంజూర్డ్. సో కొన్ని ఒకరికి హెల్ప్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ పీపుల్ కూడా ఇంజూర్డ్ అయ్యారు. సో వాళ్ళని కూడా కాపాడుతున్నారు. ద విలేజ్ హాస్పిటల్ వాజ్ ఆల్సో డ్యామేజ్. సో అక్కడికి హాస్పిటల్ కూడా డ్యామేజ్ అయిపోయింది. మెనీ పీపుల్ వర్ సీరియస్లీ ఇంజర్డ్. మై లెగ్ ఆల్సో గాట్ ఫ్రాక్చర్డ్. ద డాక్టర్ ట్రీటెడ్ పీపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ విలేజెస్. సో విలేజెస్ యొక్క సహాయం తీసుకొని ఇంజూర్డ్ అయిన పీపుల్కి హెల్ప్ చేస్తున్నారనమాట డాక్టర్స్. సో 6 people of our village died. My grandfather was also buried under the house. My mother wept all the time seeing my mother. I also cried. అంటే అక్కడ గందరగోళం, అందరూ పరిగెత్తేటప్పటికి వాళ్ళ మదర్ని మిస్ అయిందనమాట. అండ్ అలాగే వాళ్ళ తాతయ్య కూడా చనిపోయారు అందులో. సో అందు గురించి అసలు నార్మల్గా అక్కడ డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ గురించి అయితే ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నార్మల్గా ఎర్త్క్వేక్ అనేది ఏ ఊర్లో వచ్చింది అంటే గుజరాత్లోని కచ్ అనే ఊర్లో వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి 26th January 2001 జరిగిందనమాట ఆ సంఘటన. సో ఈ డేట్ మరియు కచ్ ఈ గుజరాత్లోని కచ్ అనే ఊర్లో ఈ సంఘటన అనేది జరిగింది. సో ఆ సంఘటన గురించి అసలు డ్యామేజ్ అయినవి ఏంటి అని, అలాగే అక్కడి పరిస్థితి అనేది ఎలా ఉంది అనే దాని గురించి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అది సో ఆ డ్యామేజ్ అయిన రోజు ఎలా ఉంది అండ్ నెక్స్ట్ డే అనేది పీపుల్ ఎలా రికవర్ అయ్యారు అండ్ అక్కడ హెల్ప్ చేయడానికి ఎలాంటి వాళ్ళు వచ్చారు అనే దాని గురించి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ, నెక్స్ట్ అలాంటి సిచ్యువేషన్ ఇంకోటి టీవీలో కూడా చూసారనమాట. చూడండి, అహ్మదాబాద్ January 26th 2001. సో ఆన్ ద భుజ్ ఎర్త్క్వేక్. సో భుజ్లోని ఎర్త్క్వేక్ కూడా వచ్చింది. సో ఆ భుజ్ ఎర్త్క్వేక్ గురించి టీవీ రిపోర్ట్లో ఏం చూపిస్తున్నారో చూడండి. అహ్మదాబాద్ January 26, 2001. At least 1,000 people are feared dead in a earthquake that struck Gujarat this morning. So many thousands have been injured. Army jawans have been కాల్డ్ ఇన్ టు హెల్ప్. సో ఆర్మీ జవాన్స్ని హెల్ప్ కోసం అని పిలిపించారనమాట. ఎర్త్క్వేక్ వల్ల చాలా నష్టం అనేది జరిగింది కాబట్టి అక్కడ చాలామంది చనిపోయారు కూడా. సో అక్కడ అట్లీస్ట్ 150 buildings have fallen in the city of Ahmedabad. సో మ్యాక్సిమం వచ్చేసి 50 buildings మరియు 100 నుంచి 50 buildings అనేవి కూలిపోయినాయి అనమాట ఈ అహ్మదాబాద్లో. సో గుజరాత్లోని కచ్లో అండ్ అక్కడ చుట్టుపక్కల అహ్మదాబాద్, భుజ్, సో కొన్ని ప్లేసెస్లో కూడా ఎర్త్క్వేక్ అనేది సంభవించింది. సో అలా ఆ ప్లేసెస్లో ఎలా జరిగిందో కూడా ఇచ్చారు చూడండి. ఇన్ దీస్ దేర్ ఆర్ a dozen multi-storied buildings. సో కొన్ని స్టోర్యాడ్ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. బై దిస్ ఈవినింగ్ అరౌండ్ 250 bodies have been removed from these buildings. It is feared that several thousand people may still be trapped. సో ఇలా బిల్డింగ్స్ అనేవి కూలిపోవడం వల్ల ఆ బిల్డింగ్స్లోని మనుషులందరూ చనిపోయారనమాట. సో ఆ చనిపోయిన మనుషుల కోసం వెతుకుతూ ఉన్నారనమాట. ద సిట్యుయేషన్ ఇన్ భుజ్ ఈజ్ ఈవెన్ వర్స్. సో అహ్మదాబాద్లో ఇలా సిట్యుయేషన్ అనేది అలా ఉంటే భుజ్లో కూడా ఇంకా ఎక్కువగా డ్యామేజ్, ఎక్కువగా ఇంజూర్డ్ అయ్యారన్నమాట పీపుల్ ఆర్ రన్నింగ్ అరౌండ్ ఇన్ షాక్ అండ్ ప్యానిక్ విత్ an hour of earthquake. The fire engines had reached and started work along with the local people. Offers to the help are coming from all comers of the country and abroad.
పీపుల్ ఒకరికొకరు హెల్ప్ అనేది తీసుకుంటున్నారనమాట. సో అక్కడ ఈ ఎర్త్‌క్వేక్ సంభవించడం వల్ల భూమి మొత్తం కదిలిపోయింది కదా! దానివల్ల ఈ బిల్డింగ్స్ అండ్ అలాగే జంతువుల మొత్తం చాలా నష్టం అనేది జరిగిపోయిద్దనమాట. సో అక్కడ బిల్డింగ్స్ అనేవి కూలిపోయి మనుషులు కూడా చనిపోతారు. కాబట్టి ఇక్కడ చాలా నష్టం అనేది జరిగింది. సో దాని గురించి ఎర్త్‌క్వేక్ గురించి ఇచ్చారు ఈ 14th చాప్టర్‌లో నుంచి. సో చూడండి ఇంకొన్ని అసలు నార్మల్‌గా ఎలాంటివి సంభవించినప్పుడు ప్రజలు నష్టపోతారు అనే దాని గురించి ఇచ్చారు చూడండి. ఒక నార్మల్‌గా చిన్నది. పీపుల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ వెన్ దే లూజ్ పీపుల్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ ఆన్ దేర్ హౌసెస్ అండ్ బిలాంగింగ్స్. ఇన్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ద లాస్ట్ 1 month లుక్ ఫర్ న్యూస్ రిలేటెడ్ టు సచ్ డిసాస్టర్స్. సో డిసాస్టర్స్ అంటే ప్రమాదాలు అని అంటారు. ఎర్త్‌క్వేక్స్, ఫ్లడ్స్, ఫైర్, సైక్లోన్స్ ఎక్సెట్రా. సో ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల మనుషులు తమ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోతున్నారనమాట. సో నార్మల్గా న్యూస్ రిపోర్ట్స్లో చూస్తే మనకి కనిపిస్తూనే ఉంటాయి. రోజుకు ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. సో వరల్డ్లో ఎక్కడ చూసినా ఏదో ఒక రోజు కంపల్సరీగా ఏదో ఒక న్యూస్ అనేది వింటూనే ఉంటున్నాం. చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ నో రెయిన్ క్రాప్స్ కెన్ ఫెయిల్ అండ్ దేర్ బీ ఏ డ్రాట్. సో ఇక్కడ వర్షం అనేది పడకపోతే పంటలు అనేవి పండవు. సో ఆ పంటలు అనేవి పండకపోతే మనకి ఆహారం అనేది దొరకదు. సో కరువు ప్రాంతంగా ఏర్పడుతుందన్నమాట. బట్ ఫుడ్ ఫర్ పీపుల్ కెన్ బి బ్రాట్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ సో దట్ దేర్ ఈస్ నో ఫ్యామైన్. సో అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే వేరే ప్లేసెస్ నుంచి అదర్ ప్లేసెస్ నుంచి ఫుడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో విచ్ మీన్స్ పీపుల్ డోంట్ హ్యావ్ టు సే హంగ్రీ అండ్ దే డోంట్ డై ఆఫ్ హంగర్. సో 14th చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15th చాప్టర్. సో 15th చాప్టర్ వచ్చేసి బ్లో హాట్ బ్లో కోల్డ్. సో ఇది రాసిన వారు ఎవరంటే జాకిర్ హుసేన్. సో నెక్స్ట్ లాస్ట్ ఈ లెసన్ ఎండింగ్లో ఉంటుంది ఎవరు రాశారు అనే వారి పేరు. ఈజీగా అర్థమైపోతుంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి టైం అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నేను ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాను. సో చూడండి, ఇక్కడ టీచర్స్ ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ ద చిల్డ్రన్ టు నో దట్ దిస్ స్టోరీ హ్యాస్ బీన్ రిటన్ బై డాక్టర్ జాకిర్ హుసేన్. సో డాక్టర్ జాకిర్ హుసేన్ అనే ఆయన బ్లో హాట్ బ్లో కోల్డ్ అనే చాప్టర్ రాశారనమాట. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా. సో ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేశారనమాట. హీ హ్యాస్ రిటెన్ మెనీ స్టోరీస్ ఆఫ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్స్ మీద చాలా స్టోరీస్ అనేవి ప్రిపేర్ చేశారు. ఇట్ కుడ్ బి డిస్కస్డ్ వై అన్ ఇమాజినరీ క్యారెక్టర్ లైక్ మ్యాన్ కుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్. సో ఈ లెసన్లోకి వచ్చేసరికి ఈయన గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనే దాని గురించి పిల్లలతో డిస్కషన్ అనేది జరపాలి. సో క్వశ్చన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే ఇందులో బ్లో హాట్ బ్లో కోల్డ్ రాసింది రైటర్ ఎవరు అంటే డాక్టర్ జాకిర్ హుసేన్. అండ్ డాక్టర్ జాకిర్ హుసేన్ మన ఇండియాకి ప్రెసిడెంటా లేకపోతే ప్రైమ్ మినిస్టరా చీఫ్ మినిస్టరా అని క్వశ్చన్స్ అడగొచ్చు. సో డాక్టర్ జాకిర్ హుసేన్ వచ్చేసి మన ఇండియాకి ప్రెసిడెంట్గా పనిచేశారు. అండ్ అలాగే బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్. సో బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్ అనే లెసన్ చాప్టర్ రాశారు. సో ఆ చాప్టర్ ఇచ్చేసి రాసింది రైటర్ ఎవరు కూడా అడగచ్చు. సో రెండు గుర్తుపెట్టుకోండి. ఇందులో వచ్చేసి ఇంపార్టెంట్ అదే. మీకు నార్మల్గా వచ్చేసి మీరు ఈ లెసన్ అనేది ఒకసారి చదువుకుంటే మీకు నార్మల్గా లెసన్ గురించి తెలియాలంటే లెసన్ మీరు చదువుకోవాల్సిందే. ఎందుకంటే టైం అనేది చాలా అవుతుంది ఈ లెసన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పటికి. సో మనకి కావాల్సింది సీటెట్కి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కలెక్ట్ చేసి చెప్తున్నాను. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ నోట్ అని ఇచ్చారు. ఎయిర్ బ్లోన్ అవుట్ ఫ్రమ్ అవర్ మౌత్ ఈజ్ హాట్ అండ్ ద మిర్రర్ కోల్డ్. సో నార్మల్గా మిర్రర్ ముందు నుంచుంటే మనం నోట్తో ఊదంగానే ఆ ఎయిర్ అనేది హాట్గా వస్తుంది. అండ్ మిర్రర్ మీద అనేది కోల్డ్ ఎయిర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక మస్కలాగా ఏర్పడుతుంది అనమాట. ద హాట్ ఎయిర్ దట్ వీ బ్రీత్ అవుట్ కంటైన్స్ వాటర్ వేపర్స్ విచ్ టర్న్స్ ఇంటూ tiny droplets of water, and when it comes in contact with the colder mirror, this makes the glass moist and hazy. సో moist and hazy అంటే మసకగా ఏర్పడుతుంది కదా. అవి ఎందుకు ఏర్పడతాయంటే మన నోట్లో ఉండే హాట్ ఎయిర్ నుంచి ఇక క్లైమేట్లో ఉండే చిన్న వాటర్ డ్రాప్లెట్స్ వల్ల, కోల్డ్ ఎయిర్లో ఉండే వాటర్ డ్రాప్లెట్స్ వల్ల ఇక్కడ మాయిస్ట్ లాగా ఏర్పడుతుంది అనమాట. మనం ఊదంగానే ఆ హాట్ ఎయిర్ మరియు కోల్డ్ ఎయిర్ అనేది కలిసి మాయిస్ట్ ఫామ్లో ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 16th చాప్టర్. సో 16th చాప్టర్ వచ్చేసి చూద్దాం ఏంటంటే హూ విల్ డూ దిస్ వర్క్. సో దీని గురించి ఏముందో చూద్దాం. ఇక్కడ ఒక ఆయన రాసిన బుక్ ఉందన్నమాట. సో ఆయన గురించి ఇచ్చారు. వెన్ నారాయణ్ని బాబ్లా అని కూడా అంటారు. వాజ్ అబౌట్ 11 years old. He was
స్టేయింగ్ ఇన్ గాంధీజీ సబర్మతి ఆశ్రమం. సో ఈ నారాయణ్ అనేవారు ఎవరంటే గాంధీజీ యొక్క ఫ్రెండ్ ఒకరు ఉంటారు. సో వాళ్ళ కొడుకు పేరే ఈ నారాయణ్. సో నారాయణ్ అనేవారు గాంధీజీ సబర్మతి ఆశ్రమం. సో గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమంలో నివసించేవారు అనమాట. లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ద ఆశ్రమం హీ హ్యాడ్ టు డూ వేరియస్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. సో అలా అక్కడ కొన్ని వర్క్స్ అనేవి చేపిస్తుంటారు. సో ఆశ్రమంలో అంటే వాళ్ళంతటా వాళ్ళే క్లీన్ అనేది చేసుకోవాలి చుట్టుపక్కల. సో దాని గురించి అయితే ఇచ్చారు. సో అక్కడ చేసే సబర్మతి ఆశ్రమంలో ఎలాంటి పనులు చేస్తారు అండ్ అలాగే ఎలా ఉంటారు ప్రతి ఒక్కరు అనే దాని గురించి ఇచ్చారు. సో చూడండి, సమ్ ఇయర్స్ లేటర్ గాంధీజీ వెంట్ టు స్టే ఎట్ ద విలేజ్ నియర్ వార్దా ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో వార్దా అనే గ్రామంలో కొన్ని రోజులు ఉండడానికి గాంధీజీ వెళ్ళారనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వార్దా అనేది ఏ స్టేట్లో ఉందంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అనేది ఎక్కడ ఉంది మ్యాప్ పాయింటింగ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మహాదేవ్ భాయి అంటే ఈ గాంధీజీ యొక్క ఫ్రెండ్ పేరు మహాదేవ్ భాయి. సో ఈయన కొడుకే నారాయణ్ అనమాట. అండ్ అదర్స్ స్టార్టెడ్ టు క్లీన్ ద టాయిలెట్స్ ఇన్ ద విలేజ్. సో అక్కడ విలేజ్లో ఉండే టాయిలెట్స్ మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే అక్కడ వాళ్ళంతటా వారే సో చుట్టుపక్కల క్లీన్లీనెస్ అనేది కూడా ఉంచుకోవాలి అండ్ అలాగే మొత్తం నీట్గా ఉండాలన్నమాట. గాంధీజీ రిప్లైడ్, అన్టచబిలిటీ ఈజ్ అ సీరియస్ మ్యాటర్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ విల్ బి రిక్వైర్డ్ టు చేంజ్ దిస్. సో నార్మల్గా అన్టచబిలిటీ ఈజ్ అ సీరియస్ మ్యాటర్ అని ఎవరు నినాదించారు అంటే గాంధీజీ స్థాపించిన ఆశ్రమం ఏది అంటే సబర్మతి ఆశ్రమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ చైల్డ్హుడ్ స్టోరీ. సో ఒక స్టోరీ అనేది ఇచ్చారు చూడండి. దిస్ స్టోరీ ఈజ్ ఆల్మోస్ట్ 100 years old. 7 years old భీమ్ వెంట్ టు గోర్గియాన్ ఇన్ మహారాష్ట్ర. సో గోర్గియాన్ అనేది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్ర. సో వార్దా అండ్ గోర్గియాన్ అనేవి మహారాష్ట్రలో ఉన్నాయి. విత్ హిస్ ఫాదర్ టు స్పెండ్ హిస్ హాలిడేస్. సో హాలిడేస్ అనేవి స్పెండ్ చేయడానికి వాళ్ళ నాన్నతో కలిసి ఒక అబ్బాయి 7 years old అబ్బాయి భీమ్ అనమాట. సో ఆయన మహారాష్ట్ర వెళ్ళారు. సో నార్మల్గా ఆయన ఎవరు భీమ్ అనేవారు ఎవరు అంటే లాటర్ దిస్ లిటిల్ భీమ్ వాజ్ నోన్ యాజ్ భీమ్ రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్. సో ఈయన భీమ్ రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్ అనమాట. హీ బికేమ్ ఏ వెరీ ఫేమస్ అక్రాస్ ద వరల్డ్. సో వరల్డ్లోనే ఈ భీమ్ రావ్ అంబేద్కర్ అనేవారు ఫేమస్ అయిపోయారు. సో బాబా సాహెబ్ ఫాట్ ఫర్ జస్టిస్ ఫర్ ద పీపుల్ లైక్ హిమ్. ఆఫ్టర్ ఇండియాస్ ఫ్రీడమ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ ప్రిపేర్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బాబా సాహెబ్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఎవరి ద్వారా ఆమోదించబడింది అంటే భీమ్రావ్ అంబేద్కర్. సో ఈయన పూర్తి పేరు ఏంటంటే భీమ్రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్. సో ఇందులో నుంచి అంబేద్కర్ గురించి కూడా క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు. సో చెప్పలేమండి, చాలా షిఫ్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తారో అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో కాబట్టి ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి 17th చాప్టర్. సో 17th చాప్టర్ వచ్చేసి అక్రాస్ ద వాల్. సో అక్రాస్ ద వాల్ అంటే గేమ్స్ గురించి, ఈ చాప్టర్ వచ్చేసి గేమ్స్ గురించి ఇచ్చారు చూడండి. స్టార్స్ ఇన్ హర్ ఐస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2007. సో నార్మల్గా ఈ హెడ్డింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్బిఏ అంటే నాగ్పాడా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై. సో ముంబైలో నాగ్పాడా బాస్కెట్బాల్ అసోసియేషన్ అనేది ఉంది. సో ఎన్బిఏ యొక్క ఫుల్ ఫామ్ నాగ్పాడా బాస్కెట్బాల్ అసోసియేషన్. సో నార్మల్గా ఇందులో నుంచి కూడా ఇంపార్టెంట్ అయితే క్వశ్చన్స్ ఏమీ లేవు. సో నార్మల్ ఈ బాస్కెట్బాల్ టీం అనేది ఉంటుంది, ఆ కోచ్ గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో టీంలో ఎంతమంది ఉంటారు అండ్ అలాగే ప్లేయింగ్ కొన్ని టోర్నమెంట్స్ అనేవి జరుగుతుంటాయి. సో అవి ఎక్కడ జరుగుతున్నాయి అనే దాని గురించి ఇచ్చారు. సో అందువల్లే ప్రతి ఒక్కటి ఎక్కడ జరుగుతుంది టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసేసి సో ఇక్కడ బోర్డ్ అనేది పెట్టారు చూడండి. ఇక్కడ ఈ బోర్డ్ అనేది ఎప్పుడు ఏ టోర్నమెంట్ అనేది జరుగుతుందని దాని గురించి పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కోచ్ గురించి అయితే ఇచ్చారు అంతే. అండ్ ఇందులో వచ్చేసి క్వశ్చన్స్ అనేవి అంతగా ఇంపార్టెంట్ ఏం లేవు. సో నెక్స్ట్ వచ్చేసి 18th చాప్టర్ వచ్చేసి నో ప్లేస్ ఫర్ అస్. చాలామందికి ఇల్లులు అనేవి ఉండవు అనమాట. సో అలాంటి వాళ్ళు ఎలా నివసిస్తున్నారు అనే దాని గురించి ఇచ్చారు. సో కొంతమంది అంటే స్లమ్స్ ఏరియాలో మురికివాడల్లో నివసిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి సొంత ఇల్లులు అనేవి ఉండవు, ఎక్కడ పడితే అక్కడే నివసిస్తూ ఉంటారు. సో చూడండి ఇక్కడ టీచర్స్ నోట్ అని ఇచ్చారు. చిల్డ్రన్ కెన్ బి మేడ్ సెన్సిటివ్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ కామ్ ఆర్ పీస్ యాజ్ క్లియర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సైలెన్స్. సో సైలెన్స్ మరియు పీస్ కామ్ అనేది డిఫరెంట్ అనమాట. దే కెన్ డూ దిస్ త్రూ అన్ యాక్టివిటీ ఆఫ్ లిజనింగ్ ఆఫ్ సౌండ్స్ విత్ దేర్ ఐస్ క్లోజ్డ్. సో కళ్ళు అనేవి మూసేసి చెవుల ద్వారా విని కూడా చెప్పొచ్చు అనమాట. వెన్ దే ఆర్ కామ్ అండ్ ద క్లాస్ బికమ్స్ క్వైట్ దే కెన్ స్టిల్
hear many sounds, so there can be a peace, but there need not be a silence. సో నార్మల్గా సైలెన్స్కి పీస్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే, నార్మల్గా మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఈ నార్మల్గా మన మైండ్లో పీస్ అనేది ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఏదో ఒక సౌండ్స్ అనేవి జరుగుతుంటాయి. సో దానివల్ల సైలెన్స్ అనేది ఉండదు. సో దానివల్ల పీస్ అండ్ సైలెన్స్ అనేవి ఒకటే కాదు, డిఫరెన్స్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో డిఫరెన్స్ అనేది పిల్లల చేత కూడా, అంటే వాళ్ళకి వినపడుతుందా, ఏమైనా వినపడుతున్నాయా, లేకపోతే ఏం వినపడట్లేదా అనే డిఫరెన్స్ని వాళ్ళ చేత చెప్పించి, ఈ డిఫరెన్స్ అనేది పీస్ మరియు సైలెన్స్ అనేవి రెండు ఒకటి కాదని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో నార్మల్గా వచ్చేసి అక్రాస్ ద రివర్. సో ఖేది టీచర్స్ నోట్ చూద్దాం. డిస్కస్ విత్ చిల్డ్రన్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ బీయింగ్ డిస్ప్లేస్డ్ ఆర్ ఆస్క్డ్ టు మూవ్ ఫ్రమ్ ఏ ప్లేస్ అండ్ దోస్ హూ గో ఆన్ ఏ ట్రాన్స్ఫర్. సో నార్మల్గా వచ్చేసి కొంతమంది ఏమో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ నివసిస్తుంటారు. సో వాళ్ళని అక్కడ ఉండకుండా వేరే చోటికి అనేది పంపించేస్తారనమాట. సో వాళ్ళు వేరేగా ఏదో ఒక ప్లేస్ మళ్ళీ వెతుక్కొని సో మళ్ళీ అక్కడ ఉంటారు. సో అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటికి పంపిస్తారనమాట. సో అలా వాళ్ళ యొక్క జీవనం అనేది సాగిస్తూ ఉంటారు. సో ఇల్లు లేని వాళ్ళు అనేవాళ్ళు అలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. బోత్ సిచ్యువేషన్స్ మే కాజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్. డిస్కస్ హౌ మెనీ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ డ్యామ్స్, బ్రిడ్జెస్, హైవేస్, ఫ్యాక్టరీస్ ఆర్ ప్రాంప్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ డెవలప్మెంట్ కోసం ఈ డ్యామ్స్, బ్రిడ్జెస్, హైవేస్ అనేవి కడతారు కదా, అందుకోసం అని వాళ్ళ ఇళ్ళు అనేవి తీసుకుంటారనమాట. సో వాళ్ళ యొక్క ప్లేసెస్ అనేవి తీసుకొని అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు. సో అలా వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లులు అనేవి ఉండవు, కాబట్టి అలా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్తూ ఉంటారనమాట. డూ ఆల్ ద పీపుల్ బెనిఫిట్స్ ఫ్రమ్ దీస్ ఆర్ లైవ్ ఇష్యూస్ విచ్ కెన్ బి రిలేటెడ్ టు మెనీ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అండ్ ఆన్ గోయింగ్ డిబేట్స్. సో అవి చాలా పెద్ద ఇష్యూ అనమాట. సో ఇలా స్థలాలు అనేవి ఖాళీ చేపించి వేరే చోటికి పంపిస్తుంటారు కదా, సో అలాంటి ఇష్యూస్ అనేవి చాలా జరుగుతున్నాయి అని సో ఈ లెసన్ గురిలో ఇచ్చారు. అండ్ నార్మల్గా వచ్చేసి ఇందులో కూడా ఇంపార్టెంట్ అనేవి లేవు, ఇందులో ఇస్తే పెడగాగీలో క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 19th చాప్టర్. సో 19th చాప్టర్ వచ్చేసి ఏ సీడ్ టెల్స్ ఏ ఫార్మర్స్ స్టోరీ. సో ఒక విత్తనం అనేది నాటి అది మొలకెత్తిన తర్వాత ఆహారం అనేది వస్తుంది కదా, సో ఆ ప్రాసెస్ అనేది చూసి ఫార్మర్ యొక్క కష్టతనం అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా క్రాప్స్ అనేవి ఉంటాయి కదా, ఆ క్రాప్స్లోని మిల్లెట్స్ గురించి ఇచ్చారు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేస్తుంటారు. అండ్ బాజ్రా, వీట్, ప్యాడీ, సో చాలా రకాలైన ఫుడ్ క్రాప్స్ అనేవి వేస్తుంటారు కదా, సో వాటి గురించి అయితే ఇచ్చారు. ఇన్ వింటర్ సెకండ్ పేరాగ్రాఫ్లో వచ్చేసి ఐ వాజ్ బోర్న్ ఇన్ వంగాం ఇన్ గుజరాత్ అని ఇచ్చారు. సో వంగాం అనే ఊరి పేరు గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్ వింటర్ ఇట్ వుడ్ బి టైమ్ టు ఎంజాయ్ ద ఉందియా, ఏ కైండ్ ఆఫ్ స్టేవ్. సో ఉందియా అంటే ఒక రకమైన వంటకం అనమాట. ఆల్ ద వెజిటేబుల్స్ వర్ పుట్ ఇన్ టు ఏ క్లే పాట్ అలాంగ్ విత్ ఫ్రెష్ స్పైసెస్. సో అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఒక క్లే పాట్ అంటే మట్టి పాత్రలో ఉంచుతారనమాట. ద పాట్ వాజ్ సీల్డ్ అండ్ కెప్ట్ బెటర్ హాట్ కోల్స్. సో అది క్లోజ్ చేసేసి దాని కోల్స్ అంటే బొగ్గు, సో బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు అనేది దాని మీద వేస్తారన్నమాట. ద వెజిటేబుల్స్ కుక్డ్ స్లోలీ ఇన్ ది స్పెషల్ కుక్కర్ ఆన్ ద ఫీల్డ్స్. సో అలా వండుకుంటారనమాట ఈ ఉందియా అనేది. సో చూడండి, ఉందియా అనేది స్పెషల్ వంటకం అనమాట. సో ఇది ఎలా నార్మల్గా చూడండి ఇక్కడ చూపిస్తారు, ఈ కుండల్లో పెట్టి ఎలా వండుతారంటే ద పాట్ వాజ్ ప్లేస్డ్ అప్ సైడ్ డౌన్, దట్ ఈస్ వై ద డిష్ వాజ్ కాల్డ్ ఉందియా ఆర్ అప్ సైడ్ డౌన్ ఇన్ గుజరాతీ. సో గుజరాత్లో వచ్చేసి ఈ ఉందియా డిష్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ నార్మల్గా ఇది అనేది అప్ సైడ్ డౌన్ అంటే మూత అనేది కింద వెళ్ళేటట్టు పెడతారనమాట. సో అప్ సైడ్ డౌన్గా వండే వంటకం ఏదంటే ఉందియా ఇన్ గుజరాత్. సో గుజరాత్లో చేసుకుంటారనమాట. అండ్ ఆ ఉందియాతో పాటు బాజ్రా రోటీస్ అనేవి తయారు చేసుకుంటారు. సో ఉందియా అనేది ఒక డిష్ అనమాట, సైడ్ డిష్ లాంటిది. సో దాంతో బాజ్రా రోటీస్ అనేవి తయారు చేసుకొని, మిల్లెట్ రోటీస్ అనేవి తయారు చేసుకొని తింటారు. సో అక్కడ నార్మల్గా ఇందులో నుంచి వచ్చేసి ఉందియా అనే స్పెషల్ వంటకం ఎక్కడ వండుతారంటే గుజరాత్లో. కొన్ని వెజిటేబుల్స్ అనేవి ఎలా వస్తాయి అండ్ కొన్ని పల్సెస్ అనేవి ఎలా వస్తాయి, వాటి యొక్క విత్తనాలు అనేవి ఎలా మొలకెత్తాయి అండ్ వాళ్ళు అనే దాని గురించి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పొలం అనేది ఎలా దున్నుతారు అండ్ దున్నిన తర్వాత విత్తనాలు అనేవి ఎలా చల్లుతారు అనే దాని గురించి. సో టైం టు టైం వచ్చేసి ఇక్కడ
క్రాప్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి అయితే ఇచ్చారు. అండ్ అలాగే వాటర్ అనేది ఎలా వస్తుంది అండ్ పంటలు అనేవి ఎలా పండిస్తారు అనే దాని గురించి డిస్కస్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, టీచర్స్ నోట్ అని ఇచ్చారు. యూస్ చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్ టు డిస్కస్ ద కైండ్స్ ఆఫ్ చేంజెస్ విచ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఓవర్ ద ఇయర్స్ అండ్ పాసిబుల్ రీజన్స్ ఫర్ దట్. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ షుడ్ ఆల్సో బి యూజ్డ్. సో పిల్లలు చుట్టుపక్కల చూస్తుంటారు క్రాప్స్ అనేవి ఎలా వేస్తూ ఉంటారు అనే దాని గురించి. సో అగ్రికల్చర్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి అడిగితే పిల్లలు కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ముందు చూసున్న ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి షేర్ చేసుకుంటారనమాట. సో అలాగే న్యూస్ పేపర్స్లో ఎలాంటి న్యూసెస్ క్రాప్స్ అగ్రికల్చర్ గురించి ఎలాంటి న్యూసెస్ వస్తున్నాయో కూడా పిల్లలతో చెప్పించాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీచర్స్ నోట్ ఉంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గివ్ స్పేస్ టు చిల్డ్రన్ టు ఫ్రీలీ ఎక్స్ప్రెస్ వాట్ దే అండర్స్టాండ్ బై ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. సో ప్రోగ్రెస్ మరియు డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ పిల్లలు ఎంతైతే అర్థం చేసుకున్నారో వాటిని వాళ్ళు మనకి టీచర్స్కి చెప్పేటట్టుగా ఛాన్స్ ఇవ్వాలన్నమాట. కాంటెంపరీ డిబేట్స్ అరౌండ్ ద వరల్డ్ కెన్ బీ లింక్డ్ టు దిస్ డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్, farmers' struggles in developing countries, efforts to save traditional seeds and medicines. సో ఈ సీడ్స్ మరియు మెడిసిన్స్ అనేవి ఎలా తయారు చేస్తారు అండ్ అలాగే ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఫార్మర్స్ పడే స్ట్రగుల్ ఏంటి అనే దాని గురించి డిస్కషన్ అనేది చేయాలన్నమాట. అండ్ వాట్ వాస్ ద రైట్ ఓవర్ ఆల్ దిస్ నాలెడ్జ్, ఫార్మర్స్ ఆర్ ద బిగ్ మల్టీనేషనల్ కాంపౌండ్స్. అంటే ప్రతి టీచర్స్ నోట్స్లో ఈ న్యూస్ పేపర్ గురించి డిస్కషన్ అనేది జరపమంటారు కదా. ఒకరోజు వచ్చిన న్యూస్ అనేది చూద్దాం. ట్యూస్డే 18 డిసెంబర్ 2007 ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోని ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ అనమాట. చూడండి, ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ సెంట్ టు జైల్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు పే బ్యాక్ దేర్ లోన్స్. సో ఈ లోన్స్ అనేవి కట్టలేకపోవడం వల్ల ఫార్మర్స్ని జైల్లో వేశారనమాట ఆంధ్రప్రదేశ్లో. దే హ్యాడ్ సఫర్డ్ ఏ బిగ్ లాస్ ఇన్ ఫార్మింగ్. వన్ ఆఫ్ దీస్ ఫ్యామిలీస్, Nallappa Reddy, had taken a bank loan of 24,000. To repay the loan, he had to take another loan from a private money lender at a very high rate of interest. So ఒక లోన్ అనేది 24,000 తీసుకున్నాడు అన్నమాట ఒక నల్లప్ప రెడ్డి అనే ఆయన. సో ఆయన ఆ లోన్ని మళ్ళీ కట్టాలనుకుంటే ఇంకో చోటు నుంచి లోన్ అనేది తీసుకురావాలి. ఆ లోన్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. So even after repaying 34,000, Reddy could not repay the entire loan. Reddy says the bank sends farmers to jail for not paying back small loans. But what about the big businessmen? They take loans of crores of rupees. Nothing happens to them when they do not return the money. So ఈ న్యూస్ అనేది ఏంటంటే, నార్మల్గా ఈ లోన్స్ అనేవి కట్టకపోవడం వల్ల ఫార్మర్స్ని జైల్లో వేస్తున్నారు. సో అలాంటి పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఫార్మర్స్ అనే వాళ్ళ నుంచే ఇంత లోన్ కట్టలేదని జైల్లో వేస్తుంటే, సో బిజినెస్ మ్యాన్ వాళ్ళు చాలా డబ్బులు అనేవి తీసుకుంటుంటారు. సో వాళ్ళకి ఏం అడగరు, ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇంత స్ట్రగుల్గా చేస్తారు అండ్ నార్మల్గా స్ట్రగుల్స్ అనేది ఎదుర్కోలేరు అని దాని గురించి ఒక న్యూస్ పేపర్లో రిపోర్ట్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, ఒక విలేజ్ గురించి ఇచ్చారు. సో భాస్కర్ భాయ్స్ ఫామ్, డెహరీ విలేజ్. సో డెహరీ విలేజ్ అనేది ఎక్కడ ఉంది అంటే గుజరాత్. సో ఇక్కడ అనేది ఏం ప్రాసెస్ ఇచ్చారంటే, ఫామ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యి మనకి అన్నం అనేది ఎలా తయారవుతుందని దాని గురించి కొన్ని ఫొటోస్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ టీచర్స్ నోట్ అనేది చూద్దాం. సో ఇవి పెడగాగీకి సంబంధించి క్వశ్చన్స్ ఇందులో నుంచి కూడా రావచ్చు. సో టీచర్స్ నోట్ ఏమి ఇచ్చారంటే, వీ ఆఫెన్ లిమిట్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ టెక్నాలజీ టు మీన్ ఓన్లీ బిగ్ మెషిన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. A process or method is also a technology for which we might normally use the word technique. సో ఓన్లీ టెక్నాలజీ అంటే కొత్త మెషిన్స్, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తయారు చేయడమే కాకుండా ఏదైనా మెథడ్, ఏదైనా జరిగే ప్రాసెస్ అనేది కొత్తగా చేసిన దాన్ని కూడా టెక్నాలజీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీ కుడ్ డిస్కస్ హౌ మేకింగ్ డక్ ఫ్రమ్ డ్రై ఆటా ఈజ్ ఆల్సో ఏ టెక్నాలజీ. సో మనం వాటర్ వేసి ఈ ఫ్లోర్ని ఒక ముద్దలా తయారు చేస్తాం కదా. సో ఆ చపాతీ పిండిని ఎలా తయారు చేస్తామో అది కూడా ఒక టెక్నాలజీ అనమాట, ఆ ప్రాసెస్ కూడా. సో స్ట్రైనింగ్ ద ఫ్లోర్, pouring వాటర్ స్లోలీ వైల్ kneading.
సో ఫస్ట్ ఫ్లోర్ని అంటే పిండిని జల్లిస్తామన్నమాట. దాని తర్వాత వాటర్ వేసి కలుపుతాం. సో నీడింగ్ అంటే కలపడం అనమాట. సో ఆ కలిపిన తర్వాత అది ఒక ముద్దలా డగ్ అంటారు. సో ఆ ముద్దలా తయారైన దాన్ని మళ్ళీ ఒక దాని మీద పెట్టి రోల్ చేస్తారు. సో ఆ రోల్ చేసిన దాన్ని ప్యాన్ మీద వేసేసి చపాతీ అనేది వండుకుంటారు. సో ఎంకరేజ్ చిల్డ్రన్ టు స్పీక్ ఇన్ దేర్ హోమ్ లాంగ్వేజ్, డు నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ ఇన్ ఇంగ్లీష్. సో నార్మల్గా ఇఫ్ స్మాల్ క్లాసెస్ కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్, సో మదర్ టంగ్ అనేది 5th క్లాస్ వరకు యూస్ చేయాలన్నమాట. సో ఎంకరేజ్ చిల్డ్రన్ టు స్పీక్ ఇన్ హోమ్ లాంగ్వేజ్ అంటే మదర్ లాంగ్వేజ్. డు నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఇంగ్లీష్. సో ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్పాలనే రూల్ అనేది ఏం లేదు. సో మదర్ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు అనమాట. సో క్లాస్లో వచ్చేసరికి చిల్డ్రన్కి హోమ్ లాంగ్వేజ్ మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వాలి. అండ్ అలాగే డు నాట్ ఫోర్స్ అనేది చేయకూడదు. ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనే ఫోర్స్ అనేది మాత్రం చేయకూడదు. సో వాళ్ళ ఇంట్లో జరిగే ప్రాసెసెస్ అనేవి ఆ పిల్లల చేత చెప్పిస్తే వాళ్ళకి ఉన్న ప్రీవియస్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. అండ్ అలాగే వాళ్ళకి అది జరిగే ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తుంటారు కదా, దాని మీద ఎంత అండర్స్టాండింగ్ అనేది ఉంది అనే దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 20th చాప్టర్. సో 20th చాప్టర్ వచ్చేసి హూస్ ఫారెస్ట్. సో ఇది ఫారెస్ట్ ట్రైబల్ ఏరియాలో ఉండే ఒక ఫారెస్ట్ గురించి ఇచ్చారు. సో అక్కడ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారనమాట. సో వి ఆర్ ఫారెస్ట్ పీపుల్ ఆదివాసీస్. సో ఫారెస్ట్ పీపుల్ని ఆదివాసీస్ అని అంటారు. సో ఇక్కడ చూడండి బాక్స్ అనేది ఇచ్చారు. సూర్యమణిస్ స్టోరీ ఈజ్ ఏ ట్రూ స్టోరీ. సూర్యమణి ఈజ్ ఏ గర్ల్ స్టార్స్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ విచ్ టెల్స్ ఎక్స్ట్రాడినరీ టేల్స్ ఆఫ్ ఆర్డినరీ గర్ల్స్ హూ హ్యావ్ చేంజ్డ్ దర్ లైవ్స్ బై గోయింగ్ టు స్కూల్. సో స్కూల్కి వెళ్ళడం ద్వారా అక్కడ ట్రైబల్ ఏరియాలో ఉండే ట్రైబల్ ఏరియా అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఆమె ఎవరంటే సూర్యమణి ఆమె పేరు. సో ఆమెని గర్ల్ స్టార్ అని కూడా అంటారు. చూడండి టీచర్స్ నోట్, ఎంకరేజ్ చిల్డ్రన్ టు షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇమాజినేషన్ అబౌట్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ గురించి వాళ్ళకి తెలిసినవి పిల్లల చేత చెప్పించాలి. ప్లాంటింగ్ థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ డు నాట్ మేక్ ఇట్ ఫారెస్ట్. It is important to discuss the web of relationships between plants, trees and animals in a forest to see how they depend on each other for food security and habitat. సో పిల్లలకి ఈ ఫారెస్ట్లో ఉండే చెట్లు అనేవి మరియు ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ అండ్ అలాగే ప్లాంట్స్ అనేవి ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా సహసంబంధం కలిగి ఉంటాయి అండ్ అవి ప్లాంట్స్ అనేవి యానిమల్స్కి ఎలా యూజ్ అవుతాయి అండ్ యానిమల్స్ వల్ల ప్లాంట్స్ అనేవి ఎలా పెరుగుతాయి, సో అలా వాళ్ళ మధ్య ఉండే సహసంబంధం గురించి డిస్కస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సూర్యమణి గురించి. సూర్యమణి అనేది ప్లాంటింగ్ చేస్తుంది అనమాట. సో దాని గురించి అయితే క్వశ్చన్ ఏమి ఇవ్వరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టీచర్స్ నోట్, ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు బిగిన్ దిస్ లెసన్ విత్ ఎ డిస్కషన్ అబౌట్ ద లైఫ్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ ద ఫారెస్ట్. సో ఈ లెసన్ సూర్యమణిస్ లెసన్ అనేది స్టార్ట్ చేసే ముందు ఫారెస్ట్ గురించి డిస్కషన్ అనేది కంపల్సరీ. సో చిల్డ్రన్స్కి ఏదైనా లెసన్ చెప్పే ముందు ఆ లెసన్ గురించి ఫస్ట్ డిస్కషన్ అనేది నార్మల్ చిన్న చిన్న పదాల నుంచి లెసన్ అనేది పిల్లల చేతే రాబట్టాలన్నమాట. సో ఫారెస్ట్ గురించి డిస్కషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆల్సో అబౌట్ హూ ఏ కాంట్రాక్టర్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. దిస్ లెసన్ డ్రాస్ అపాన్ ట్రూ స్టోరీ ఆఫ్ సూర్యమణి whose organization works on these issues. Discussions can also include similar organizations or people working to save forest and forest people in your area. సో కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. సో వాటి గురించి కూడా పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఫారెస్ట్లో ఉండే పీపుల్ని మరియు ఫారెస్ట్ని కాపాడుతుంటారు. సో ఫారెస్ట్ ఉండడం వల్ల మనకి వర్షాలు అనేవి వస్తాయి అండ్ అలాగే ఈ ఫారెస్ట్లో ఉండే పీపుల్ కూడా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అనేది అలాగే ఉంటుంది. సో ఫారెస్ట్లో సో సూర్యమణి అనేది ఎలా చదువుకుంది అండ్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, సో ఎలా స్ట్రగుల్ అనేది చేసింది అనే దాని గురించి ఉంది. సో ఇక్కడ చూడండి చిన్న స్టోరీ అనేది. సో ఇందులో నుంచి క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. సో సూర్యమణి గురించి, సూర్యమణి వాజ్ ఫిల్డ్ విత్ జాయ్ ఆన్ సీయింగ్ ద స్కూల్ ఎట్ బిషన్పూర్. సో బిషన్పూర్ అనే గ్రామంలో చదువుకునేదంట. ద స్కూల్ వాజ్ నియర్ ఎ థిక్ ఫారెస్ట్. సూర్యమణి స్టడీడ్ హార్డ్ అండ్ పాస్డ్ హర్ BA. సో
సూర్యమణి ఎంతవరకు చదువుకుందంటే BA వరకు చదువుకుంది. ఆఫ్టర్ గెటింగ్ ఏ స్కాలర్షిప్ షీ వాజ్ ద ఫస్ట్ గర్ల్ ఇన్ ద విలేజ్ టు డూ దిస్. సో వాళ్ళ యొక్క విలేజ్లో ఆమె ఈ BA వరకు చదివిందనమాట. వైల్ షీ వాజ్ ఇన్ కాలేజ్ షీ మెట్ వాసవి దీది ఏ జర్నలిస్ట్. సో జర్నలిస్ట్ ఒక వాసవి అనే అమ్మాయి ఉంటుందన్నమాట. సో ఆ అమ్మాయిని కలిసింది. సూర్యమణి సూన్ జాయిన్డ్ హర్ టు వర్క్ ఫర్ ద జార్ఖండ్ జంగల్ బచావ్ ఆందోళన్. సో జార్ఖండ్లో ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేసింది. దాన్ని జంగల్ బచావ్ ఆందోళన్, జార్ఖండ్ జంగల్ బచావ్ ఆందోళన్ అనే ఒక మూమెంట్. దానికి అర్థం ఏంటంటే టు సేవ్ ద ఫారెస్ట్ ఆఫ్ జార్ఖండ్. సో జంగల్ బచావ్ ఆందోళన్ అని హిందీలో, దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసి సేవ్ ద ఫారెస్ట్ ఆఫ్ జార్ఖండ్ అంటారు. This work took Suryamani to far off towns and cities. Her father did not like this, but Suryamani continued her work. Not only that, she also started to fight for the rights of the village people. So, only వాళ్ళ యొక్క ఫారెస్ట్ని కాపాడమే కాకుండా అక్కడ ఉండే పీపుల్కి ఒక రైట్స్ అనేవి కొన్ని ఇవ్వాలి. సో ఆ రైట్స్ అనేవి కూడా వాళ్ళకి దక్కాలి అని మూమెంట్ అనేది స్టార్ట్ చేసింది. హర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ బిజాయ్ హెల్ప్డ్ హర్ ఇన్ దిస్ వర్క్. సో బిజాయ్ అనే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనే ఉన్నారనమాట. సో ఆయన హెల్ప్ చేశారు. సూర్యమణి హ్యాడ్ ఎనదర్ ఫ్రెండ్ మిర్చి హూ స్టేడ్ హర్ డే అండ్ నైట్. సో ఆమెతో పాటు మిర్చి అనే ఒక అమ్మాయి రాత్రింపగలు సూర్యమణితోనే తోడు ఉండేదన్నమాట. సూర్యమణి వుడ్ షేర్ హర్ ఆల్ హర్ థాట్స్ అండ్ డ్రీమ్స్ విత్ మిర్చి. మిర్చి వుడ్ లిజన్ అండ్ సే కీ. సూర్యమణి హ్యాడ్ ఎ డ్రీమ్ ఫర్ హర్ కుడుక్ కమ్యూనిటీ. సో కుడుక్ కమ్యూనిటీ అంటే జార్ఖండ్లో మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి కుడుక్ లాంగ్వేజ్. సో అక్కడ కుడుక్ కమ్యూనిటీ అని అంటారు. షీ వాంటెడ్ ఆల్ హర్ పీపుల్ టు ఫీల్ ప్రౌడ్ టు బీయింగ్ ఆదివాసీస్. సో వీళ్ళందరూ ఆదివాసీస్ అని ప్రౌడ్గా చెప్పుకోవాలని ఈ ఉద్యమం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో విచ్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై సూర్యమణి అంటే జార్ఖండ్ జంగల్ బచావో. సో జార్ఖండ్ జంగల్ బచావో అనే ఆందోళన స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్కడ అంటే జార్ఖండ్లో. సో ఎందుకోసం అంటే ఫారెస్ట్ని కాపాడడానికి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జంగల్ బచావో ఆందోళన అంటే సేవ్ ద ఫారెస్ట్ ఆఫ్ జార్ఖండ్. అండ్ కుడుక్ కమ్యూనిటీ, సూర్యమణి ఉండే ఊర్లో ఎలాంటి కమ్యూనిటీ ఉంటుంది అంటే కుడుక్ కమ్యూనిటీ. అండ్ అక్కడ వచ్చే లాంగ్వేజ్ వచ్చేసి కుడుక్ లాంగ్వేజ్ అంటారు. సో టీచర్స్ నోట్స్ చూద్దాం. There should be a debate on the need and also the problems associated with the building of big dams, roads, mining projects, etc. It is important for students to discuss and understand that all of these drawing out water, petrol or digging for minerals from under the ground or commercial fishing from the seas are examples of using our common resources. All these are important issues today. సో ప్రజెంట్ ఉన్న ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్ అనేది జరగాలి. సో ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉన్నాయో అనేవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి సూర్యమణిస్ తోరాంగ్. సో సూర్యమణిస్ తోరాంగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇందులో నుంచి కూడా క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. సో సూర్యమణి మీద క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో సూర్యమణి వాజ్ 21 when she opened a center with the help of వాసవి దీది and others. She called it తోరాంగ్. సో ఒక కమ్యూనిటీ అంటే ఒక సెంటర్ అనేది స్టార్ట్ చేసింది. ఈ ఫారెస్ట్ని కాపాడడానికి మూమెంట్ చేస్తుంది కదా. సో దానికోసమని ఒక తోరాంగ్ అని స్టార్ట్ చేసింది. విచ్ మీన్స్ జంగల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్. సో కుడుక్ లాంగ్వేజ్లో వచ్చేసి జంగల్ అని అంటారు. తోరాంగ్ అంటే జంగల్ అని అర్థం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తోరాంగ్ అంటే జంగల్. సో తోరాంగ్ అనేది ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్లో. అండ్ లాంగ్వేజ్ వచ్చేసి కుడుక్ లాంగ్వేజ్. సూర్యమణి వాంటెడ్ దట్ ఆన్ ఫెస్టివల్స్ పీపుల్ షుడ్ సింగ్ దేర్ ఓన్ సాంగ్స్. దే షుడ్ నాట్ forget their music and should enjoy wearing their traditional clothes. Children should also learn about herbs, medicines and art of making things from bamboo. Children should learn to language a school but must link it with their own language. So own language తో కలిపి వాళ్ళకి పిల్లలకి అక్కడ స్టడీ అనేది నేర్పించాలి అని. అండ్ అలాగే ఫెస్టివల్స్ రోజున వాళ్ళ యొక్క కల్చర్ని గుర్తు చేసుకొని వాళ్ళు చేసే వాళ్ళ యొక్క స్పెషల్ మ్యూజిక్ అనేది ఉంటుంది. సో ఆ మ్యూజిక్ మరియు ఆ స్పెషల్ క్లాత్స్ అంటే ట్రెడిషనల్ క్లాత్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా వేసుకొని మొత్తం ఫెస్టివల్స్ అనేవి గ్రాండ్గా జరపాలని డిస్కషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో అవి మొత్తం ఎప్పుడు జరగాలంటే తోరాంగ్ సెంటర్ అనేది ఓపెన్ చేసేటప్పుడు జరగాలి అని చెప్తూ ఉంటుంది. మెనీ స్పెషల్ బుక్స్ అబౌట్ ద కుడుక్ కమ్యూనిటీ అండ్ అదర్ ఆదివాసీస్ హ్యావ్ బీన్ కలెక్టెడ్. ఫ్లూట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రమ్స్ ఆర్ ఆల్సో కెప్ట్ దేర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రమ్స్ మరియు ఫ్లూట్స్ అనేవి కూడా కలెక్ట్ చేశారనమాట. సో ఆ మ్యూజిక్ కోసమని. సో సూర్యమణి వచ్చేసి
నార్మల్గా ఇప్పటి వరకు చెప్పిన వాటిలో నుంచి సూర్యముని మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో సూర్యమునిస్ తోరాంగ్ అంటే ఏంటంటే తోరాంగ్ అంటే ఏంటి అని అడుగుతారు. సో తోరాంగ్ అంటే జంగల్ అని అర్థం. కుడిక్ లాంగ్వేజ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే జార్ఖండ్ స్టేట్కి. అండ్ జార్ఖండ్లో వచ్చేసి ఒక సూర్యముని ఒక మూమెంట్ అనేది జరిపింది. దాన్ని ఏమంటారంటే జంగల్ బచావ్ ఆందోళన్ అని అంటారు. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేవ్ ద ఫారెస్ట్ అని అర్థం. సూర్యముని స్థాపించిన సెంటర్ పేరు ఏంటి అంటే తోరాంగ్ అని అర్థం. సో సూర్యముని గురించి క్వశ్చన్స్ అనేవి అలా అడుగుతారు. అండ్ ఇక్కడ చూడండి రైట్ టు ఫారెస్ట్ యాక్ట్. సో ఫారెస్ట్ యాక్ట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2007. రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007. People who have been living in the forest for at least 25 years have a right over the forest land and what is grown on it. They should not be removed from the forest. The work of protecting the forest should be done by their Gram Sabha. So protecting అనే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి మొత్తం గ్రామ సభకి అప్పగించారనమాట. సో 25 years వరకు వాళ్ళు ఉండే ప్లేసెస్లో ఏ క్రాప్స్ అయినా వేయచ్చు అండ్ ఎలాగైనా ఉండొచ్చు అనమాట. సో అది వాళ్ళకి ఒక హక్కు అనమాట. సో రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ ఇది 2007 అమలు పరిచారు. సో ఏ ఫారెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఆదివాసీస్. వీ కాంట్ లివ్ అవే ఫ్రమ్ ద ఫారెస్ట్ ఈవెన్ ఫర్ ఏ డే. సో గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. డ్యామ్స్, ఫ్యాక్టరీస్ and are being built. Forests which are ours are being taken away from us. Because of these projects we need to think where the forest people will go. సో కొన్ని ప్రాజెక్ట్స్ కోసమని వాళ్ళ యొక్క ఫారెస్ట్ స్థలాలు అనేవి తీసేసుకున్నారనమాట. సో వాళ్ళప్పుడు ఎలా బతకాలి అండ్ ఎక్కడ వెళ్ళాలి, మనకి ఫారెస్ట్ ఒక్కటే తెలుసు అండ్ అక్కడ నుంచి వేరే ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ మేము ఎలా జీవించాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఇఫ్ దెర్ ఆర్ నో ఫారెస్ట్ అండ్ వీ డిగ్ అవుట్ అవర్ ల్యాండ్స్ ఫర్ మినరల్స్ లైక్ అల్యూమినియం, వాట్ విల్ బీ ద లెఫ్ట్ ఓన్లీ పొల్యూటెడ్. సో ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ అనేది ఇచ్చారు. సో మ్యాప్ పాయింటింగ్ గురించి నార్మల్ ఫారెస్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఇచ్చారు. సో వెరీ థిక్ ఫారెస్ట్ మరియు వెరీ లెస్ ఫారెస్ట్. సో బ్లాక్ కలర్లో చిన్నగా ఉన్నాయి, దాన్ని అక్కడ ఎక్కువ చెట్లు అనేవి ఉన్నాయి. అండ్ లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి లెస్ థిక్ ఫారెస్ట్ అంటే కొన్ని ఉన్నాయన్నమాట చెట్లు అక్కడ. అనేది డిస్కషన్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి క్లాసెస్ అనేవి కంప్లీట్ చేద్దాం. లాటరీ ఫర్ ఫార్మింగ్ ఇన్ మిజోరాం. సో మిజోరాంలో ఎలా ఉంటుంది. సో జార్ఖండ్లో వచ్చేసి సూర్యమణి ఫారెస్ట్ గురించి పోరాడిందనమాట. సో అది స్టోరీ ఇందాక తెలుసుకున్నాం. నౌ రీడ్ అబౌట్ ద ఫారెస్ట్ ఆన్ ద హిల్స్ ఆఫ్ మిజోరాం. సో హిల్స్ మీద మిజోరాంలో హిల్స్ మీద ఉన్నాయన్నమాట. మిజోరాంలో హిల్స్ మీద ఉన్నాయి అన్నమాట ఈ ఫారెస్ట్ అనేవి. సో అక్కడ పీపుల్ ఎలా ఉంటారు అనే దాని గురించి ఇచ్చారు. సో మిజోరాంలో వచ్చేసరికి ఫారెస్ట్ అనేవి ఎలా వేస్తారంటే జూమ్ ఫార్మింగ్ అని అంటారు. సో అక్కడ వేసే పంటలు అనేవి జూమ్ ఫార్మింగ్ కల్టివేషన్ ద్వారా వేస్తారనమాట. సో మిజోరాంలో సో చూద్దాం ఎలా ఉందో. జూమ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే జూమ్ ఫార్మింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆఫ్టర్ కట్టింగ్ వన్ క్రాప్, సో ఒక క్రాప్ అనేది వేస్తారు. సో ఆ క్రాప్ అనేది పండి అయిపోయిన తర్వాత తీసేస్తారు కదా, అప్పుడు ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ సమ్ ఇయర్స్. సో కొన్ని ఇయర్స్ వరకు ఈ ల్యాండ్ని అలాగే వదిలేస్తారనమాట. నథింగ్ ఈజ్ గ్రోన్ దేర్. సో ఇంకో పంట ఏమీ అప్పుడే వేయరనమాట. ద బ్యాంబూ ఆర్ వీడ్ విచ్ గ్రో ఆన్ దట్ ల్యాండ్ ఆర్ నాట్ పుల్డ్ అవుట్. సో ఈ మెనీ ఇయర్స్, సో చాలా ఇయర్స్ వరకు ఈ ల్యాండ్ అనేది అలాగే వదిలేస్తారు కాబట్టి దాని మీద చెట్లు అనేవి, బ్యాంబూ చెట్లు అనేవి వస్తాయన్నమాట. సో దాన్ని తీసేయరు. దే ఆర్ కట్ అండ్ బర్న్ట్. సో అవి తీసి పడేయకుండా అక్కడే కట్ చేసేసి కాల్చేస్తారనమాట ఆ బ్యాంబూ ట్రీస్ని. ద యాష్ మేక్స్ ద ల్యాండ్ ఫర్టైల్. సో అక్కడే కాల్చినప్పుడు అక్కడ పడే యాష్ అంటే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద అనేది వాళ్ళ యొక్క ఆ ల్యాండ్ని ఫర్టైల్ చేస్తుంది అనమాట. వైల్ బర్నింగ్ కేర్ ఈస్ టేకెన్ దట్ ద ఫైర్ డస్ నాట్ స్ప్రెడ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఫైర్ అనేది చాలా వేగంగా అంటుకుపోతుంది ఒకదాని నుంచి ఒకదానికి. సో జాగ్రత్తగా ఆ చెట్లు అనేవి కాలుస్తుండాలన్నమాట, ఎందుకంటే అది ఒక ఫారెస్ట్ ఏరియా కాబట్టి. వెన్ ద ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈస్ లైట్లీ డగ్ అప్. సో ఎప్పుడైతే ఆ యాష్ కలిసి ఫర్టైల్ అయిపోయిందో ల్యాండ్, అప్పుడు వాళ్ళు ఫార్మింగ్ కోసం రెడీ అయిందని చెప్పి డగ్ చేస్తారు, అంటే తవ్వుతారనమాట. నాట్ ప్లగ్డ్. సో ఓన్లీ
పైన తవ్వేస్తారు. సీడ్స్ ఆర్ డ్రాప్డ్ ఆన్ ఇట్. సో విత్తనాలు అనేవి జల్లుతారు. ఇన్ వన్ ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ లైక్ మేజ్, వెజిటేబుల్స్, చిల్లీస్, రైస్ కెన్ బి గ్రోన్. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనేవి వేస్తారు. అందులోకి వచ్చేసి మేజ్, వెజిటేబుల్స్, చిల్లీస్, రైస్ అనేవి పంటలు పండిస్తారు. Weeds and other unwanted plants are also not pulled out. They are just cut so that they get mixed with the soil. సో అక్కడ చెట్లు అనేవి నరికేరు అనమాట. సో ఓన్లీ అక్కడ కట్ అంటే తీసి పడేయరు, ఓన్లీ కట్ చేసి అక్కడ కాల్ చేస్తారు. సో వాటి వల్ల ఆ ల్యాండ్ అనేది ఫర్టైల్ అవుతూ ఉంటుంది. దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మేకింగ్ ద సాయిల్ ఫర్టైల్. ఇన్ సమ్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఫార్మింగ్ ఆన్ వన్ టైమ్, అదర్స్ హెల్ప్ దెమ్ అండ్ ఆర్ గివెన్ ఫుడ్. సో అందరూ ఎవరికి వాళ్ళు క్రాప్స్ అనేవి వేసుకోకుండా ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. దేర్ కెన్ బి సమ్, సో టీచర్స్ నోట్స్ చూద్దాం. దేర్ కెన్ బి సమ్ డిస్కషన్ అబౌట్ ద హిల్లీ టెరైన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అండ్ ద స్టేట్ ఆఫ్ మిజోరాం అండ్ ఆల్సో ద యూనిక్ సిస్టమ్ ఆఫ్ జూమ్ ఫార్మింగ్ ఫాలోడ్ దేర్. సో మిజోరాంలో వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ అనమాట, దాన్ని జూమ్ ఫార్మింగ్ అని అంటారు. సో నార్త్ ఈస్ట్ సైడ్న ఉండే స్టేట్ మిజోరాం. సో ఆ స్టేట్లోకి వచ్చేసరికి జూమ్ ఫార్మింగ్ అనేది కల్టివేషన్ జరుగుతూ ఉంటుంది. సో మిజోరాంలోకి వచ్చేసి ద మెయిన్ క్రాప్ హియర్ ఈజ్ రైస్. సో మిజోరాంలో వచ్చేసి రైస్ అనమాట. ఆఫ్టర్ ఇట్ ఈస్ కట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ ఇట్ హోమ్. దెర్ ఆర్ నో రోడ్స్, ఓన్లీ హిల్లీ పాత్స్. పీపుల్ హ్యావ్ టు క్యారీ దర్ క్రాప్ ఆన్ దేర్ బ్యాగ్స్. దిస్ మేక్స్ మెనీ వీక్స్. సో అక్కడ పండిన పంటని వాళ్ళ ఇంటికి చేర్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అక్కడ హిల్లీ ఏరియా కాబట్టి ఏ వెహికల్స్ అనేవి ఉండవు. సో వెన్ ద వర్క్ ఈజ్ ఓవర్ ద ఎంటైర్ విలేజ్ సెలబ్రేట్స్. పీపుల్ get together to cook and eat, sing and dance. They do their special చెరావ్ డ్యాన్స్. సో వాళ్ళు పంట అనేది చేతికి వచ్చిన తర్వాత చెరావ్ డ్యాన్స్ అనేది చేస్తారనమాట. సో వాళ్ళ యొక్క స్పెషల్ డ్యాన్స్ ఇది. ఇన్ దిస్ డ్యాన్స్ పీపుల్ సిట్ ఇన్ pairs in front of each other holding the bamboo sticks on the ground. సో బ్యాంబూ స్టిక్స్ అనేవి చేతిలో పట్టుకొని ఒకరి ముందు ఒకరు కూర్చొని డ్యాన్స్ అనేది చేస్తారనమాట. యాజ్ ద డ్రమ్స్ బీట్స్ ద బ్యాంబూస్ ఆర్ బీటెన్ టు ద గ్రౌండ్. డాన్సర్స్ స్టెప్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద బ్యాంబూ స్టిక్స్ అండ్ డాన్స్ టు బి బీట్. సో వాళ్ళ యొక్క స్పెషల్ డ్యాన్స్ ఏంటంటే చెరావ్ డ్యాన్స్. సో ఆ చెరావ్ డ్యాన్స్ రోజున ఏం చేస్తారు, ఆ డ్యాన్స్ అనేది ఎలా చేస్తారంటే ఒకరి ముందు ఒకరు కూర్చొని బ్యాంబూ కర్రలు ఉంటాయి కదా, ఆ బ్యాంబూ కర్రల్ని పట్టుకొని గ్రౌండ్ మీద కొడుతూ ఉంటారనమాట. సో అలా వాళ్ళు చెరావ్ డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో అబౌట్ 3/4 పీపుల్ ఇన్ మిజోరాం ఆర్ లింక్డ్ టు ద ఫారెస్ట్. సో మిజోరాంలోకి వచ్చేసరికి 3/4 పీపుల్. సో టోటల్ 4 ఉంటే అందులో 3% పీపుల్స్ అనేవారు మొత్తం మిజోరాంలో ఫారెస్ట్లోనే నివసిస్తున్నారనమాట. సో ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వచ్చేసి చూడండి, సూర్యమణి స్తోరాంగ్ గురించి అడుగుతారు. అండ్ సూర్యమణి గురించి చెప్పాం కదా, జార్ఖండ్. అండ్ నెక్స్ట్ మిజోరాంలో వచ్చేసరికి జూమ్ ఫార్మింగ్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ మెయిన్ క్రాప్ వచ్చేసి రైస్. అండ్ వాళ్ళ యొక్క స్పెషల్ డ్యాన్స్ వచ్చేసి చెరావ్ డ్యాన్స్. అది ఎలా చేస్తారంటే బ్యాంబూ స్టిక్స్ని చేతిలో పట్టుకొని డ్యాన్స్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి 21st చాప్టర్ లైక్ ఫాదర్ లైక్ డాటర్. సో ఇక్కడ ఇందులో నుంచి అయితే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏం లేవు. సో నార్మల్గా వచ్చేసి బాక్స్ అనేది ఇచ్చారు. సో ఈ బాక్స్ నుంచి అయితే క్వశ్చన్ కంపల్సరీ, సో ఇంపార్టెంట్. సో నేను కంపల్సరీ వచ్చే క్వశ్చన్ దగ్గర ఇంపార్టెంట్ అని పెడుతున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ విత్ పీట్స్ రఫ్ ఆర్ స్మూత్. సో పీస్ అంటే గ్రీన్ బఠానీలు. సో వాటితో ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరిపారు. అండ్ గ్రెగర్ మెండెల్ వాజ్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫార్మర్స్ ఫ్యామిలీ ఇన్ ఆస్ట్రియా ఇన్ 1822. సో గ్రెగర్ మెండెల్ అనే ఆయన 1822న జన్మించారు. హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ స్టడీస్ బట్ ద వెరీ థాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మేడ్ హిమ్ నర్వస్. సో ఎగ్జామ్స్ చదవడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎగ్జామ్స్ అనేది రాయడంలో మాత్రం కొంచెం భయంగా ఉండేదన్నమాట. సో ఈయన గురించి అయితే మనకి ఇంపార్టెంట్గా అయితే ఏం లేవు. ఆయన యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి చూద్దాం. ఫర్ 7 years he did experiments on 28,000 plants. సో టోటల్గా వచ్చేసి 7 years నుంచి చూసుకుంటే 28,000 plants మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారనమాట. సో ఆయన చేసిన అబ్జర్వేషన్స్ అండ్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి అబ్జర్వేషన్స్ అనేవి చేసి నోట్ చేసుకునే వాళ్ళు అనమాట. సో అందులో నుంచి ఆయన ఫౌండ్ చేసింది ఏంటంటే హీ ఫౌండ్ దట్ పీ ప్లాంట్ హ్యాస్ సమ్ ట్రేట్స్
which come in pairs. Like the seed is either rough or smooth, it is either yellow or green. సో ఎల్లో లేకపోతే గ్రీన్గా ఉండేవే రఫ్ మరియు స్మూత్గా ఉంటాయి అన్నమాట సీడ్స్. అండ్ ద హైట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ ఐదర్ టాల్ ఆర్ షార్ట్. సో ఎల్లో మరియు గ్రీన్ కలర్లో ఉండే సీడ్స్ అనేవి పెద్దగా ఉంటాయి లేకపోతే చిన్నగా కూడా ఉంటాయి, నథింగ్ ఇన్ బిట్వీన్. సో అలా డిఫరెన్స్ అనేది టాల్ షార్ట్లో డిఫరెన్స్ లేదు, కానీ రఫ్ మరియు స్మూత్గా మాత్రం ఉంటాయి అన్నమాట. దాని నెక్స్ట్ సో కొన్ని సీడ్స్ అనేవి ఉంటాయి, అవి ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్మూత్ సీడ్స్ వచ్చేసి ఇన్ ఫర్దర్ ప్లాంట్స్లో సీడ్స్ మొత్తం స్మూత్గా ఉంటాయి అనేది కనిపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చాప్టర్ 22nd చాప్టర్. సో ఆన్ ద మూవ్ అగైన్. సో ఆన్ ద మూవ్ అగైన్ అంటే ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరి పండగ అనేది జరుపుకుంటున్నారు. సో అక్కడ జరిగే స్పెషల్ వంటకాల గురించి డిస్కషన్ అనేది చేస్తున్నారు. సో చూడండి ఇక్కడ ఏమేమి వండారంటే పురన్ పోలి వండారు. సో దాన్ని ఏమంటారంటే స్వీట్ రోటీస్ మేడ్ ఫ్రమ్ జాగరి అండ్ గ్రామ్. సో పురన్ పోలి అని దేనిని అంటారు అంటే స్వీట్ రోటీస్ని అంటారు. అవి జాగరి మరియు గ్రామ్ ఫ్లోర్లతో తయారైంది అనమాట. అలాంగ్ విత్ దిస్ ఏ స్పైసీ కర్రీ డిష్ ఈజ్ ఆల్సో మేడ్. సో స్పైసీ డిష్ కూడా అంటే కారంగా ఉండే డిష్ కూడా ఒకటి తయారు చేయడం జరిగింది. దసరా పండుగ కోసం అనేది అందరూ ఒకే ఊరికి వెళ్ళారనమాట. సో అక్కడ జరిగే కొన్ని వంటకాల గురించి ఇచ్చారు. సో పురన్ పోలి అనేది ఇచ్చారు అండ్ అలాగే స్పైసీ కర్రీ డిష్ కూడా ఇచ్చారు. అండ్ సో వాళ్ళు అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేరి మొత్తం పండుగ అనేది జరుపుకుంటున్నారు. సో నెక్స్ట్ దాని గురించి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ దసరా. సో దసరా తర్వాత అక్కడ పంటలు అనేవి వేస్తారు కదా, ఆ పంటలు అనేవి చూద్దాం. ద క్యారవాన్ ఆఫ్ దీస్ ఫ్యామిలీస్ వుడ్ నౌ సెటిల్ నియర్ ద షుగర్ కేన్ ఫీల్డ్స్ అండ్ ద షుగర్ ఫ్యాక్టరీస్. సో క్యారవాన్ అంటే వాళ్ళు ట్రావెల్ చేసేదన్నమాట. సో అది వచ్చేసి ఎక్కడ అంటే షుగర్ ఫీల్డ్స్ దగ్గర ఆగిపోయింది. సో షుగర్ ఫ్యాక్టరీ కూడా చూసొద్దామని ఆగారనమాట. ఫర్ 6 months దే వుడ్ స్టే ఇన్ దేర్ హట్స్ మేడ్ ఆఫ్ డ్రై షుగర్ కేన్ అండ్ ఇట్స్ లీవ్స్. సో షుగర్ కేన్ డ్రై అయిపోయిన షుగర్ కేన్ మరియు వాటి యొక్క ఆకులతో కూడా ఇళ్ళలు అనేవి కడతారంట. ద మ్యాన్ విల్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గో టు కట్ షుగర్ కేన్స్ ఇన్ ద ఫీల్డ్. సో షుగర్ కేన్స్ అనేవి కట్ చేసిన తర్వాత అవి బుల్లక్ కార్ట్ మీద వేసుకొని ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. సో ఫ్యాక్టరీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే షుగర్ కేన్ యొక్క వెయిట్ చూస్తారు అండ్ అలాగే వెయిట్ చూసేసి ఎంత ఉందో ఏంటి అనేది రాసుకుంటారు. సో రాసుకున్న తర్వాత అమ్మినందుకు డబ్బులు అనేది ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆ ఫ్యాక్టరీలో షుగర్ అనేది తయారు చేస్తారనమాట. సో షుగర్ అనేది తయారు చేసి డిఫరెంట్ స్టేట్స్కి అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తూ ఉంటారు. సో షుగర్ కేన్ పంట అనేది ఎలా వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనే దాని గురించి ఉంది. సో ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ టీచర్స్ నోట్స్ కూడా అంతకి టీచర్స్ నోట్స్లో కూడా ఇంపార్టెంట్ అనేవి ఏం లేవు. సో టోటల్గా వచ్చేసి 22 లెసన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో 5th క్లాస్కి సంబంధించి కూడా సీటెట్లో ఉండే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి వచ్చేసాయి. సో 3rd, 4th, 5thకి సంబంధించిన ఈవీఎస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెడగాగికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. సో అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.